అండ్ హార్టీ వెల్కమ్ టు ది సెషన్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈరోజు టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ టాపిక్ ని ఎవరు చెప్పబోతున్నారో కూడా మనకందరికీ తెలుసు. మన ఆత్మీయ బంధువు, మన బంధం ఇన్ఛార్జి బంధం రావూరి గారు. సారు నవ్వుల రారాజు, నవ్వుతున్నట్టుగానే ఉంటారు ఎప్పుడు. ఈ 18 రోజుల్లో ఏ రోజు సార్ కొంచెం టెన్స్ గానో ఆవేశంగానో ఉన్నట్టు మనం ఎప్పుడు గమనించలేదు. సార్ ప్రొఫైల్, సార్ ఇంపాక్ట్ జర్నీ, ఇంపాక్ట్ తో సార్ జర్నీ చూసినట్లయితే సార్ 21st బ్యాచ్ లో మళ్ళా ట్రైనర్ గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆయన ఇన్ఛార్జ్ గా డబ్ల్యూఎస్ కంటిన్యూ చేసింది. సారే ఒక సందర్భంలో చెప్పినట్టుగా ఆయన లక్కీ నెంబర్ అనుకుంటా 9. 54th బ్యాచ్, 90 బ్యాచ్, 135, 153 అండ్ నౌ ఆన్ గోయింగ్ బ్యాచ్ 162 ఈజ్ అవర్. ఈ రోజు ఈ అవకాశం నాకు కలగడం, సుధీర్ గారిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కలగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు సుధీర్ గారి పర్సనల్ లైఫ్ చూసినట్లయితే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్, లైఫ్ స్కిల్ లైఫ్ స్కిల్ ట్రైనర్, బిజినెస్ ట్రైనర్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ ఆల్సో. ఆయనకి ఎంటర్ప్రెన్యూర్ గా బిజినెస్ లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే వారు బిగ్ బ్లాక్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. మరియు సాయి విష్ణు కన్స్ట్రక్షన్స్ లో మేనేజింగ్ పార్ట్నర్ గా ఉన్నారు. సార్ యొక్క సాటిస్ఫాక్షన్, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్, సమాజ సేవలోనే నాకు అత్యంత ఆత్మ సంతృప్తి ఉంది అని చెప్తూ మనకి ఈరోజు లైఫ్ ని వర్క్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ లైఫ్ ని వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అవసరం, ఎందుకు అవసరం అనే విషయాలు చెప్పడానికి మన ముందుకు రాబోతున్నారు మన అందరి ఆత్మీయ బంధువు సుధీర్ బంధం రావురి గారు. సార్, వెల్కమ్, వెల్కమ్ టు డయాస్. వర్చువల్ డయాస్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you so much, Chai Garu. Thank you so much, Nandi. Very happy evening. I think my voice is audible. ఎస్ Clear సార్. our voice? ఎస్ సార్. Thank you. Very happy evening, 162 batch. ముందుగా 162 బ్యాచ్ ఇన్ఛార్జ్ అయిన త్రినాథ్ దాసరి గారికి ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు, నాకు ఒక సెషన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన మన గురువు గారైన గంప నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకనంటే ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. 28 సంవత్సరాలుగా నిస్వార్థంగా సుస్వార్థ సేవలో ఉన్నారు ఆయన. సో ఆయనకు కూడా ధన్యవాదాలు. అండ్ సేమ్ టైం శ్రీనాథ్ దాసరి గారికి వెన్నుదన్నుగా ఉన్న చాలా మంది ఉన్నారు, మెంటర్స్ గా, కోఆర్డినేటర్స్ గా అండ్ సపోర్టింగ్ మెంటర్స్ గా. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటూ టైం ఇవ్వకపోతే ఇంపాక్ట్ ప్రయాణం అనేది ఆగిపోతూ ఉంటుంది కాబట్టి, సో మీ అందరూ మీ సమయాన్ని, మీ యొక్క సేవలని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ 162 బ్యాచ్ పార్టిసిపెంట్స్ మీరంటూ లేకపోతే అసలు టీటీడబ్ల్యూఎస్ కానీ ఎటువంటి సెషన్స్ కానీ ఉండవు. సో అందుకని మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని మీరు సెలెక్ట్ చేసుకుని వచ్చి ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు. అందులో నేను విన్నాను ఆ నోట ఈ నోట, మా మెంటర్స్ కొద్దిమంది, అలాగే మీ ఇన్ఛార్జ్ గారితో కూడా మాట్లాడాను, మీ బ్యాచ్ ఎలా రన్ అవుతుంది ఏంటి. ఎందుకంటే సెషన్ ఇచ్చే ముందు కాస్త తెలుసుకుని సెషన్ ఇస్తే బాగుంటుంది కదా. సో అందుకని మీ ఇన్ఛార్జ్ గారిని ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారు అని నీడ్ అనాలిసిస్ చేసుకుని మరి మీకు సెషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అందుకు సహకరించిన మీ ఇన్ఛార్జ్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇన్ఛార్జ్ కనిపించట్లేదు, లేరా, మాయమైపోయారా ఏంటి? ఇదేం బాగాలేదండి. నన్నేమో సెషన్ ఇవ్వడానికి రమ్మని చెప్పి ఇన్ఛార్జ్ గారు కనిపించకపోతే బాగుంటుందా చెప్పండి. ఓకే, చెప్పారులేండి, ఏదో ట్రావెలింగ్ లో ఉంటాను సార్, ఏమనుకోకండి అని రిక్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది ఎవరితో ఎలక్ట్రిసిటీ అనేబుల్ అంట వీడియో, పర్వాలేదులేండి. అయితే మిగిలిన వాళ్ళందరూ అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ చేసుకుంటే సంతోషం. నేను ఆ నోట ఈ నోట ఇందాకే చెప్పా, మీ దగ్గర 80 to 90% అందరు వీడియోలు ఆన్ చేసుకుంటారు అని చెప్పి తెలిసింది.
బట్ నాకేమో మరి అంత కనిపించట్లేదు. మరి నేను నచ్చలేదా లేకపోతే నా సెషన్ నచ్చకపోదేమో అని ముందే డిసైడ్ అయిపోయి ఆఫ్ చేసుకున్నారా తెలియట్లేదు. ఏముందిలే ఈయన చూసేది ఏముందిలే అని కూడా అనిపించవచ్చు ఒక్కొక్కసారి. కనీసం వినండి, మా సెషన్ ఎలా ఉందో వింటేగా తెలిసేది. వీడియో ఆన్ చేసుకుని వింటూ ఉంటే కనెక్టివిటీ పెరుగుతుందంట. ఎలక్ట్రిసిటీ లేదంట రేవతి గారికి కూడా. రేవతి గారికి లేదా వాళ్ళ ఇంట్లో లేదా నాకు డౌట్ వస్తుంది కాస్త. పవర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అయితే ఇంట్లో లేనట్టుగా ఉంది, లెట్ ఇట్ బి, పర్లేదు. ఎవరు వింటే వాళ్ళతోనే ప్రయాణం చేద్దాం కదా. విన్నవాళ్లే అదృష్టవంతులు, వినిపించే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వినేవాళ్ళు ఇంకా అదృష్టవంతులు అనుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు టాపిక్ గురించి చెప్పేశారు. మీ అందరు చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు, ఒకరిద్దరు తప్ప. ఓకే, అమర్ గోపీనాథ్ గారు కూడా డ్రైవింగ్ లో ఉన్నారంట. ఒకరిద్దరు తప్ప. ఎందుకు మీ ఇంట్లో ఏమైనా ఇష్యూలు జరిగాయా? జస్ట్ సెషన్ కి కూర్చునే ముందు ఏమైనా మనస్పర్ధలు ఏమైనా జరిగాయా? అటువంటిది ఏమైనా మీరు ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఇబ్బంది పడడం కానీ ఏమైనా జరిగిందా? ఆ? మీ అందరు నోళ్ళు కట్టేసినట్టున్నారు కదా, మీ మెంటర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ. ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి, ఒకరిద్దరు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు కదా, లెట్ ఇట్ బి, పర్లేదు. మీకు ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది ఈరోజు ఏమిటి అనేది టాపిక్ కదా. సో నేను కూడా ఈ టాపిక్ పేరు విన్నప్పుడు ఫస్ట్ టైం నా బ్యాచ్ ఏదైతే జరుగుతుందో ఆ బ్యాచ్ లో నేను పేరు విన్నప్పుడు షాక్ అయ్యాను నేను. అసలు ఇలాంటిది కూడా ఒక టాపిక్ ఉంటుందా అని అనిపించింది నాకు. వండర్ అనిపించింది, ఏంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక టాపిక్ కూడా ఉంటుంది అని చెప్పి. అయితే వినింది కూడా ఏ వయసు అమ్మాయి చెప్పిందో తెలుసా? ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి చెప్పింది. నిజంగా షాక్ అయ్యా, ఏంటి ఇంత. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. పర్లేదు సార్, యా వీకెండ్. థ్యాంక్ యూ సార్. ఇంత చిన్న వయసు అమ్మాయి అసలు ఇంత పెద్ద టాపిక్ చెప్పడం ఏంటా అని చెప్పి నేను ఆశ్చర్యపోయా 21వ బ్యాచ్ లో. నిజంగా వండర్ అనిపించింది. ప్లస్ అది చెప్పినంతసేపు ఆశ్చర్యపోయాము, ఇంత మెచ్యూర్ గా ఎలా చెప్పగలుగుతుంది అని. వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ. ఆవిడ ఎవరు, గాయత్రి గారు అని చెప్పేసి విజయవాడ నుంచి చెప్పారు. అద్భుతమైన టాపిక్. నాకు ఆ రోజే తెలిసింది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కూడా ఒక టాపిక్ ఉంది అని చెప్పి. సో నిజంగా ఫస్ట్ నేను ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ టాపిక్ ని నాకు పరిచయం చేసి చెప్పినందుకు. అలాగే ఆ టాపిక్ చెప్పించిన ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగిందండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి అర్థం చెప్పండి, ఎవరైనా చాట్ చేయండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ట్రావెలింగ్ టు గోవా అంట ఎవరో డాక్టర్ వీరు గారు, సార్ బీచ్ లో ఎంజాయ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. బట్ నైట్ పూట మాత్రం వెళ్ళకండి, అమావాస్యలు పౌర్ణమి రోజుల్లో సముద్రం పక్కకు అసలు వెళ్ళకండి, అలలు చాలా పెద్దగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి. వెళ్ళిన తర్వాత వీలుంటే మీ మీ కలీగ్స్ కి వాళ్ళకి మీ పర్సనల్ గ్రూప్స్లలో ఒకటి రెండు ఫోటోలు కూడా షేర్ చేయండి, నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్, అరవింద్ పెర్మత్స గారు. వెరీ గుడ్ అండి. చాటింగ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ అనేది మనం తర్వాత చూసుకున్నాము. మన పనిని లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం, కరెక్ట్ సార్. చారీ గారు అద్భుతం అండి. ప్రొఫెషనల్ లైఫ్ ని అండ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక బాధపడుతున్న వాళ్ళంట ప్రపంచవ్యాప్తంగా 60% మంది ఉన్నారంట, తెలుసా? 60% ఆఫ్ ది ఐదర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఆంటర్ప్రీనియర్ కానివ్వండి, లేదంటే ప్రొఫెషనల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిజినెస్ పర్సన్ ఎవరైనా సరే 60% మంది ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారంటే ఈ వర్క్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక. సో మీలో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఎస్ అని టైప్ చేయండి, ఇబ్బంది పడని వాళ్ళు నో అని టైప్ చేయండి. ఎందుకనంటే దీని వల్ల వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అని అంటే,
చాలా దారుణంగా ఉంటాయి. యా, కొద్ది మంది మల్టిపుల్ గా వస్తుంది నాకు ఆన్సర్. ఎస్, నో, నో, ఎస్ అంటే ఈక్వల్ గా చేస్తున్నట్టున్నారు. యా, స్ట్రెస్ అని పెట్టారు హేమ ఎల్ఐసి గారు. ఎస్ ఆర్ నో టైప్ చేయండి, అర్థమవుతుంది. యా, ఓకే, ఓకే, ఎస్, 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 సూపర్ అండి. చాలా మంది అంటే సర్వే చెప్తుంది, మనం ఇండివిజువల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 60% ఆఫ్ ది పీపుల్ సఫరర్స్ అని చెప్పి అర్థమైపోతుంది. వీటి కారణాలు ఏమంటాయో తెలుసా ఏమైనా? కారణాలు ఒక కారణం చెప్పుకుందాము. అయితే మీకు ఎవరికైనా స్టోరీలు చెప్పడం వచ్చా? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ జరిగిందా మీకు టాపిక్? తంబి ఇవ్వండి జరిగితే, లేకపోతే ఇలా ఇవ్వండి. జరిగిందా? ఓ, జరగలేదా? జరిగిందా? సో స్టోరీలు చెప్పడానికి వచ్చా రాదా? వచ్చు అంటే తంబి ఇవ్వండి, రాదనంటే ఇలా ఇవ్వండి. ఎవరైనా ఒక్కరైనా ఇలా ఇస్తున్నారా? సో అందరు స్టోరీలు అద్భుతంగా చెప్తారు కదా. చెప్పను అనేవాళ్ళు అంటూ ఎవరు ఉండరు, ప్రపంచంలో స్టోరీ చెప్పని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అసలు కదా. ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి స్టోరీలు చెప్పడం అద్భుతంగా వస్తుంది, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు. రైట్ కదా. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా స్టోరీలు చెప్తారు. సో ఒక చిన్న పాప స్కూల్ నుంచి బయటికి వస్తూ చాలా హ్యాపీగా ఇంట్లోకి అడుగుపెట్టింది. వాళ్ళ అమ్మని చూడగానే మమ్మీ అని పోయి హత్తుకుంది గట్టిగా. ఆ పాప వయసు ఎంత ఉంటుందంటే ఒక 8 నుంచి 10 ఏళ్ల లోపు ఉంటుంది. 8 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలు ఏ క్లాస్ లో ఉంటారు రఫ్ గా? యా, మనది 100% ఈరోజు హౌస్ఫుల్ అయిపోయింది. ఒకసారి గట్టిగా మీరు కంగ్రాచులేషన్ చేయండి. గంప నాగేశ్వరరావు గారు మనకి ఈరోజు 100% అయ్యేటట్టుగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వి రీచ్ 100 టార్గెట్. మేము ఎప్పుడు టీటీడబ్ల్యూఎస్ లో 100 ఎప్పుడు చూడం జనరల్ గా. ఈసారి మాత్రమే 2 సార్లు సార్ కూడా కాస్త సపోర్ట్ చేశారు కాబట్టి మనం 100కి టచ్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏ క్లాస్ చదువుతూ ఉండొచ్చు చెప్పండి? 3వ తరగతి నుంచి 5వ తరగతి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎందుకనంటే 10 నుంచి 12 ఏళ్ళు అని అంటే ఆల్మోస్ట్ 4th or 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ వేసుకోవచ్చు మనం కదా. సో ఆ పాప వచ్చి గట్టిగా వాళ్ళ అమ్మని హత్తుకుంటే, ఎవరైనా ఆలోచించండి, ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు వచ్చి గట్టిగా హ్యాపీగా హత్తుకుంటే మీరు బాధపడతారా, సంతోషిస్తారా? అసలు ఆ ఆనందానికి హద్దులు ఉండవు కదా. ఆ అమ్మ కూడా, వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇక్కడ కూడా నాకు ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తుంది, శ్రీనిధి అని చెప్పి 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నట్టుగా ఉంది. ఇంకా చిన్నపిల్లల్ని కూడా మీరు తీసుకుంటున్నారా యాజ్ ఏ పార్టిసిపెంట్ గా? ఓ మై గాడ్. ఇంకొక అమ్మాయి కూడా వైష్ణవి అని కనిపిస్తుంది, ఇంకో చిన్న అమ్మాయి. ఐ థింక్ ఇటువంటి 5th క్లాస్ పిల్లలే అయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా. వాళ్ళ అమ్మని గట్టిగా హత్తుకుంటే వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఏంటి బేట ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత హ్యాపీగా ఉన్నావు? జనరల్ గా పిల్లలు ఎలా ఉంటుంది, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మారం చేస్తారు, వచ్చేప్పుడు చాలా డల్ గా ఫీల్ అవుతారు. కానీ అమ్మ ఇంత హ్యాపీగా ఉంటే వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్వశ్చన్ వేస్తే ఆ అమ్మాయి బ్యాగ్ ఇట్లా జిప్ ఓపెన్ చేసి ఒక చిన్న కప్పు తీసి చూపిస్తుంది వాళ్ళ అమ్మకి. మా నేను ఈరోజు స్పోర్ట్స్ లో విన్నర్ అయ్యాను అని చెప్పి, ఇంకా వాళ్ళ అమ్మ కూడా శబాష్ బేటా, వెరీ గుడ్ బేటా, యు ఆర్ గ్రేట్ బేటా అని అప్రిషియేట్ చేసి తొందరగా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేసి పెడతాను అని చెప్పి వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్తుంది. ఈ అమ్మాయి చిన్న పాప ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కట్ చేస్తే ఇద్దరు వచ్చేసారు మళ్ళీ. గులాబ్ జామున్ తినింది, వెయిట్ చేస్తూ ఉంది. ఎవరి గురించో చాట్ చేయండి ఒకసారి చూద్దాం. 8 అయ్యేసరికి ఆ మనిషి, యా ఎగ్జాక్ట్లీ, చాలా స్పీడ్ గా ఉన్నారు. ఎంత స్పీడ్ అంటే లావణ్య పెన్మాస, అరవింద పెన్మా వీళ్ళిద్దరు రిలేటివ్స్ అనుకుంటా, చాలా స్పీడ్ గా ఉన్నారు. వైష్ణవి కూడా డాడ్ ఫాదర్. మీరు ఎప్పుడైనా వెయిట్ చేశారు అట్లా మీ ఫాదర్ గురించి, డాడ్ గురించి? నేనైతే చిన్నప్పుడు టైగర్ వస్తున్నాడు రా అని మా ఫ్రెండ్స్ చెప్తూ పరిగెత్తు అని ఇంటికి టైగర్ అని పిలిచేవాళ్ళు అనమాట మా నాన్నగారు. మేమందరం అరే మీ అయ్యి వస్తున్నాడు రా టైగర్ అంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకొని వెళ్ళిపోయి పుస్తకాలు పట్టుకొని నటించేవాళ్ళం అన్నమాట. కానీ ఈ పాప వెయిట్ చేస్తుంది ఎందుకు అని అంటే తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి. 8 అయిపోయింది, అసలు ఆ పాప తినేసి పడుకునే టైం 8 o'clock, కానీ వాళ్ళ ఫాదర్ రాలేదు.
8:30 అయిపోయింది, ఆ పిల్ల ఇంకా భోజనం చేయలేదు, వెయిట్ చేస్తుంది వాళ్ళ నాన్నగారి గురించి. 9 అయింది, వాళ్ళ నాన్నగారు వచ్చారు. వస్తూనే ఫోన్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఏదో చెక్ చేసుకుంటూ వచ్చారు. బ్యాగ్ ఇట్లా సోఫాలో పడేశారు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయి వాళ్ళ భార్యని పిలుస్తున్నాడు, ఏమే అన్నం పెట్టు అని చెప్పి. ఎవరైనా పిలుస్తారండి అట్లా? ఏమి అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న మంచిగా నక్షత్ర బలం అవన్నీ చూసి మంచి పేరు పెట్టి ఉంటారు. కావలిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఒక ముద్దు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇట్లా చాలా మంది పిలుస్తుంటారండి. మీలో ఎవరైనా అట్లాంటి పిలిచే అలవాటు ఉంటే మాత్రం ఈ క్షణం నుంచి మానిపడేయండి కదా. మీరు ఏమి అన్నప్పుడు వాళ్ళు ఏరా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ పరిస్థితి వస్తుందేమో తెచ్చుకోకండి. ఆమె అలాగే అండి అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది, భోజనం పెట్టేస్తుంది. కానీ ఈ పిల్ల స్టార్ట్ చేయాల ఇంకా తినడం డైనింగ్ టేబుల్ దగ్గర. స్టార్ట్ చేయలేదు, ఏంటి ఇంకా ఇది తినకుండా పడుకోకుండా ఏం చేస్తుంది ఇంకా అని అలా ఆవిడ అన్నాడు. ఆవిడ నీళ్ళు నములుతుంది. ఎందుకంటే మాట్లాడే దాన్ని బట్టి రెస్పాండ్ ఎలా అవ్వాలని తెలిసిపోతూ ఉంటుంది కదా. రావడమే సీరియస్ గా రావడము, అట్లా ఏమి అని అన్నం పెట్టి అనడము, ఏంటి ఇంకా ఇది పడుకోలేదు అనడం అంటేనే తెలిసిపోతుంది సంథింగ్ ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఈ టైంలో వెళ్ళుకుంటే లడి వేలుతుంది, 1000 వాళ్ళను 10,000 వాళ్ళను అని ఆమె కాస్త తమాయించుకుని వచ్చింది. అయితే ఈ పాప ఏమో చెప్దాం 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 అని ఉండపట్టకలేక, పిల్లలకి ఏం తెలుస్తుంది ఎదుటి ఫ్రస్ట్రేషన్స్ ఫీలింగ్స్ అయి పెద్ద పట్టించుకోరు కదా. డాడీ అని చెప్పి అరిస్తే ఇట్లా ఒక్క చూపు ఇట్లా చూస్తారు. ఏంటి అంటే, నేను ఈరోజు కప్పు గెలిచాను అని అంటే, ఓ వెరీ గుడ్ అంటే, అదేంటి నేను ఇంత హ్యాపీగా ఉంటే మీరు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే, 100 రూపాయలు పడిస్తే షాప్ లో దొరుకుతుంది. ఏదో వరల్డ్ క్లబ్ లో మెడల్ కట్టినట్టుగా నువ్వు ఒలింపిక్స్ లో మెడల్ గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నావు ఏంటి అనేసరికి ఆ పాప ఇంత పెద్ద ఊపిన బెలూన్ లాంటిది ఉస్ మొత్తం గాలి దిగిపోయింది. ఎంత జోష్తో వచ్చింది ఇంటికి, మొత్తం గాలి దిగిపోయింది. తినకుండా సింపుల్ గా లేచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ ఏంటి పరిస్థితి అని అంటే, మీరు ఆలోచించండి, ఒక తల్లిగా బిడ్డ అన్నం తినకపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది. తండ్రికి బాధ ఉండదని కాదు, ఉంటుంది, కానీ లేట్ గా కనెక్ట్ అవుతుంది. ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవుతుంది. సో ఆమె ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోతుంది, రియాక్ట్ అవుతుంది చాలా స్పీడ్గా. ఏంటండి అది అంత సంతోషంగా వచ్చి మీ దగ్గర షేర్ చేసుకుంటే మీరు అసలు పట్టించుకోవడమే కాకుండా ఇంకా దాన్ని చిన్నబుచ్చి అట్లాంటి మాట అంటున్నారు. అది తినకుండా వెళ్ళిపోయింది. మీకేమైనా ఇబ్బందులు ఉండి మీ బాధలు మీ టెన్షన్స్ ఏమైనా ఉంటే మీరు గుమ్మం బయట వదిలిపెట్టి ఇంట్లోకి రండి. ఇది మన ఇల్లు, నేను మీ భార్యని, అది మీ కూతురు మాత్రమే. మీ వేరే పనులు అంటే మీరు బయట చూసుకోండి, ఇంట్లో మాత్రం మాకు అసలు అటువంటి పెట్టకండి అని చెప్పి కొంచెం కటువుగానే చెప్తే ఇతను ఒక్కసారి ఇదైపోయి సైలెంట్ అయిపోతాడు. ఏంటి ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది, మీరేం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి దాన్ని బతిమలాడతారో బామాడతారో, వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మీరు తిండి తినిపించండి. తినకుండా వెళ్ళిపోయింది బిడ్డ అని చెప్పేసరికి ఫీల్ అవుతాడు. తను ఫీల్ అయ్యి రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళి కూర్చొని పక్కన కూర్చొని, సారీ బేటా, ఏవో ఆఫీస్ లో టెన్షన్స్, ఈరోజు బాగా హెక్టిక్ షెడ్యూల్, బాగా టెన్షన్ లో ఉండి కొంచెం చికాకు పడ్డానంటే, పర్లేదులే డాడీ, అది మాకు అలవాటేలేండి అనేస్తుంది. అది పాపం చిన్నగా కూర్చుకోండి. అట్లా కాదు బెట్ట, నీకు తెలుసు కదా, పనులు చేయకపోతే డబ్బులు రావు కదా, డబ్బులు రాకపోతే మనము అన్ని కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసుకోలేం కదా, నీకు తెలుసు కదా అని అంటే, ఇట్స్ ఓకే డాడీ, నేను ఒక డౌట్, ఒక ప్రశ్న వేయొచ్చా మిమ్మల్ని అని అడుగుతున్నాను. ఏంటో చెప్పు అంటారు. మీరు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు అని. ఆయనకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏం అడుగుతుంది అనుకుంటాను, ఏం అడిగింది, ఎంత సంపాదించేది ఏంటి, అసలు దీని బుర్ర ఏమైనా పాడైపోయిందా అని. సరేలే అని చెప్పి, నేను రోజుకి 20,000 సంపాదిస్తాను బేటా అని అంటాడు. 20,000 అంటున్నా, అవునమ్మా, లేకపోతే మన ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి అంటాడు. సరే ఇంకొక రిక్వెస్ట్, నాకు హెల్ప్ చేస్తారా మీరు అని అంటాడు. ఏంటో చెప్పు అంటుంది. నాకు ఒక 18,000 ఇస్తారా అని అడుగుతుంది. ఇంకా మనవాడి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. ముందే ఆఫీస్ లో బాగా చికాకు పడి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఆల్రెడీ భార్య ఇప్పటికే 2 మొట్టికాయలు వేసింది.
ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి బయటకు వచ్చేసి నువ్వు నీ పెంపకం తగలడా, అసలు ఏం అడుగుతుందో తెలుసా అది? 18,000 అడుగుతుంది నీ కూతురు. తిట్టినందుకు నాకు పనిష్మెంట్ ఇది, ఓ నువ్వు అవసరం లేదు, కూతురు అవసరం లేదు, తిట్టి పడేస్తే ఈమెకు కూడా షాక్. కూతురు ఏంటి 18,000 అడగడం ఏంటి? మీ ఇంట్లో మీ పిల్లలు అట్లా అడిగితే మీకు షాక్ అవుతారా అవరు చెప్పండి? 10 నుంచి 12 ఏళ్ల పిల్లలు 18,000 అడిగిందని అంటే షాక్ అవుతారా అవరా? అదే షాక్ ఇద్దరు. కానీ ఆ స్మార్ట్ గా వాళ్ళ మిస్సెస్ ఏం ఆలోచించిందంటే, ఆ ఎందుకు అడిగిందో మీరు కనుక్కోండి అని. ఎందుకు అడిగిందో కనుక్కోమన్నప్పుడు, నేను ఎందుకు అడగను, నువ్వే వెళ్ళి కనుక్కో అండి. సరే ఒక పని చేయండి, ఇద్దరం కనుక్కోకూడదు కానీ మీరు 18,000 ఇచ్చేయండి అని అంటే, ఇక దీనికి కూడా ఎగిరిపోయిందిలే బుర్ర, దీని బుర్ర కూడా పాడైనట్టుంది. కూతురు ఏదో చిన్న కప్పు పట్టుకొని వచ్చేసరికి దీని ఫీజులు ఎగిరిపోయినాయి, వీళ్ళని అవసరం లేదన్నటువంటి. కాదండి, అసలు మన పిల్ల మన బాధ్యత ఎటువైపు వెళ్తుందో ఏమో, అసలు దేని గురించి అడిగింది ఏంటో తెలుసుకుందాము అని చెప్పి సంజాయిస్తే, సరే అని చెప్పి 18,000 ఇస్తే ఆ పాప ఇమ్మీడియట్ గా తీసుకొని తన కిడ్నీ బ్యాంక్ లో 2,000 రూపాయలు జమ చేసుకుని అది తీసుకుని ఈ 20,000 కలిపేసి వాళ్ళ డాడీకి తిరిగి ఇచ్చేసి, రేపు ఒక్కరోజు నాతో గడపండి డాడీ అని. ఈ పరిస్థితి మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ చేయండి కదా. వస్తే పరిస్థితి ఏంటి? ఎందుకు అడిగి ఉంటుంది ఆ పాప అంటే, తల్లిదండ్రులకి తల్లి మాత్రం సమయం ఇవ్వగలుగుతుంది కానీ తండ్రి టైం ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. భార్య పిల్లల్ని పోషించాలి అనే ఒక కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. బట్ నేను అడుగుతాను, ప్రపంచంలో మనం ఒక్కరేమే ఉన్నామా? ఇంకెవ్వరు లేరా బతుకుతున్న వాళ్ళు హ్యాపీగా? కదా. చాలా ఫ్యామిలీస్ చూడండి హ్యాపీగా బతుకుతున్నారు. బిందాస్ లైఫ్ బతకడం అంటే కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు. దీనికి కారణాలు మాట్లాడుకుంటే విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవ్వడం. అది బిజినెస్ పర్సన్ అనుకోండి, వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకా అదే పనిలో ఉంటుంది. ఎంప్లాయీస్ అనుకోండి, ఇంకా నన్ను మించినోడు ఎవడు లేడు, నాకంటే తోపులు లేరు అన్నట్టుగా పనిచేసే విధంగా పని చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. చేయడం తప్పనండి నేను. 100% వర్క్ చేస్తేనే మనకి సర్వైవల్ జరుగుతుంది, లేకపోతే మనం సర్వైవ్ కాలేము. కానీ ఫ్యామిలీకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మాకు కూడా టైం కేటాయించాలి అని ఉంటాయా ఉండవా? రైట్. కరెక్ట్. సో ఎక్స్పెక్టేషన్ గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా అని మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే, 60% ఆఫ్ ది పీపుల్ సర్వేలో తేలింది. అయితే సర్వేలో ఎంతమంది పాల్గొని ఉంటారు? వాళ్లే కరెక్ట్ అంతే. సర్వే జరిగినంత మాత్రాన ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కరిని మనం క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని బట్టి యావరేజ్ చేసి ఇచ్చారు. కానీ మోర్ దాన్ 60% ఆఫ్ ది పీపుల్ సఫరర్స్. వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్ మెయిన్ గా వచ్చే ఇబ్బందుల్లో ఏంటంటే, టైంని మనము అంటే టైం ఫ్రీడమ్ లేకపోవడం. మనము మన ఇష్టానుసారం మనం బతకలేకపోవడానికి కారణాలు చాలా మాట్లాడుకోవచ్చు. దీనివల్ల మనం సరిగా ఎంజాయ్ చేస్తూ బతకలేకపోవడము, అండ్ ఫ్యామిలీని కూడా సఫర్ చేస్తూ ఉండడము, అలాగే రిలేషన్స్ ని ఇబ్బంది పెట్టుకోవడము, చాలా చాలా మనం మాట్లాడుకోవచ్చు దీనివల్ల జరిగే డిస్టర్బెన్సెస్ కదా. కానీ మెయిన్ వచ్చి ఇంకొక మేజర్ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, స్ట్రెస్ ని ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి అది దేని మీద ఎఫెక్ట్ పడుతుందని అంటే, మళ్ళీ వచ్చేసరికి మన హెల్త్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన ఇండియాలో కానీ లేకపోతే 2 రాష్ట్రాల్లో
స్ట్రెస్ తో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ గ్యారంటీగా వచ్చేస్తుందని చెప్పి ప్రూఫ్లతో సహా దొరికిపోయింది. 100% టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. షుగర్ ఫ్యాక్టరీని మీరు ఆహ్వానిస్తున్నట్టే అని చెప్పి సర్వే రిపోర్ట్లు చెప్పేస్తాయి. దేనివల్ల అంటే స్ట్రెస్ వల్ల. సో మనకి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ అవసరమా మనం ఆలోచించుకుందాం. వ్యాపారం చేసుకోవడానికి షుగర్ ఉందనుకోండి చాలా లాభం కదా, కానీ ఇక్కడ అది జరగట్లేదు కదా. మళ్ళీ మనకి ఖర్చు పెట్టే షుగర్ మనకు వస్తుంది, ప్లస్ వీక్ అయిపోతూ ఉంటుంది. టైం ఫ్రీడమ్ లేకపోవడం చాలా దరిద్రం అండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన విషయమే, మళ్ళీ ఉటంకిస్తాను. సంపాదించేది కుటుంబం గురించే, 100% ఒప్పుకుంటా. కానీ ఎంత అవసరం, అవసరానికి మించి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ అవసరానికి మించి మరి ప్రయత్నం చేస్తున్నప్పుడే మిగిలిన అన్నిటికీ దూరం అవుతుంది. పొద్దున 7 8 లేకపోతే 10 మనం స్టార్ట్ చేస్తాం, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ. ఉద్యోగస్తులు అయితే ఇంకా చెప్పకూడదులేండి, ఎందుకనంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉద్యోగస్తులు అయితే ఇంకా నరకమే వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో మొగుడు కొండి పెట్టాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లేకపోతే కాలేజ్కి పంపించాలి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రెడీ అవ్వాలి, వాళ్ళు టిఫిన్ బాక్స్ పెట్టుకోవాలి, వెళ్ళాలి అని అంటే పొద్దున 4 5 లెగుస్తారు వాళ్ళు. అప్పుడు లెగిస్తే గానీ 8 9 ఆఫీసులకు వెళ్ళలేరు. తిరిగి మళ్ళీ 6 తిరిగి వచ్చారు అనుకుందాం. 6 5 వదిలేసిన ఒక గంటన్నర ప్రయాణంలో 6 తిరిగి వస్తే మళ్ళీ రొటీన్ వర్క్ స్టార్ట్. రాగానే మళ్ళీ భార్య మొగుడు పిల్లలు వాళ్ళకు వండి పెట్టడాలు, వాళ్ళ వరకు. మిగిలినవన్నీ సండే రోజు మాత్రం స్పెషల్ ఉంటుంది వీళ్ళది. బట్టలు ఉతికే కార్యక్రమాలు, ఇల్లు దులుపుకో కార్యక్రమం అంతా స్పెషల్ అనమాట. సండే స్పెషల్ వీళ్ళకి. మనకి జనరల్ గా సండే స్పెషల్ అంటే మంచిగా మటన్ వండుకుందాం, చికెన్ వండుకుందాం అని అందరికి ఉంటది. వీళ్ళకి ఏంటంటే ఆ వండుకుందాం కాదు, వండి పెడదాం అనే కాన్సెప్ట్ లో వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో వీళ్ళకి సండే స్పెషల్. అందుకే నేను సినిమా కూడా ఒకటి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అని నానా రవస జరిగింది అప్పట్లో. కానీ ఆ సినిమా వరకే పరిమితం. రియల్ లైఫ్ లో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళు బాధ్యత ఎక్కువగా తీసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఇద్దరు సంపాదించిన, ఒకరు సంపాదించిన, ఎంత సంపాదించిన మన అవసరాలు తీరుతున్నాయా లేదా. కొన్ని సంపాదిస్తున్నామంటే అవసరాలు తీరినా కానీ సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరానికి మించి సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఇంకా పొద్దున్న లెగిస్తే ఇంకా భార్య పిల్లలు తల్లి తండ్రి అనేది పక్కన పెట్టేసి పొద్దుగూకులు ప్రింటింగ్ మిషన్ లాగా పనిచేస్తూనే ఉంటారు. ఇంత పనిచేసి కూడబెట్టేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోయి మళ్ళీ రోగాల బారిన పడ్డాము. ఆ రోగాల బారిన పడి ఆ రోగం తగ్గించుకోవడానికి మళ్ళీ సంపాదించిందంతా తీసుకుపోయి డాక్టర్ గారికి చేతిలో పెట్టేసి, అయ్యా నా ప్రాణాలు కాపాడు, మొత్తం ఏది కావాలంటే అది ఇస్తా. నువ్వు డాక్టర్కి ఇవ్వడానికి ఎందుకు కష్టపడాలా ఇంతగానో, నాకు అర్థం కాదు. లాజికా కాదా చెప్పండి. సంపాదించి తీసుకుపోయి డాక్టర్కి ఇవ్వడానికి నువ్వు ఇంత కష్టపడి ఒళ్ళు హోనం చేసుకొని నరకం ఎందుకు అనుభవించాలి. అది ఏదో అప్పుడే తగ్గించుకో, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయి. డాక్టర్ దగ్గరికి పోయే బాధ ఉండదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎందుకని అంటే పెద్ద పెద్ద చదువులు చదివారు, ₹1,00,00,000 ఖర్చు పెట్టారు కాబట్టి రికవరీ వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది, తప్పు పట్టడానికి లేదు. బట్ మనకి ఏం అవసరం, నేనేమంటున్నానంటే మనం తెలిసి తెలిసి తప్పులు చేయకూడదు. భగవంతుడు అంటే తెలియకుండా తప్పు చేస్తే క్షమిస్తాడంట, తెలిసి తప్పులు చేస్తే క్షమించడం, పనిష్మెంట్ ఇస్తాడంట. ఇవి తెలిసి చేస్తున్న తప్పులే. ఆశ ఉండాలి, అత్యాశలు అనవసరం. మానవుడు అత్యాశే. మనిషి తయారు చేసిన ఒక నోటు గురించి మనిషి పరిగెడుతూ ఉంటాడు. ఆ నోటు పైన గనక దాని ప్రింట్ లేదు, గాంధీ గారి బొమ్మ కానీ ఏమీ లేకపోతే అది ఉత్త తెల్ల కాగితమే కదా, దానికి వాల్యూ లేదు. కానీ మనం ఇక్కడ వాల్యూస్ ఎవరికి ఇవ్వాలి అని అంటే మనుషులకి మాత్రం వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో ఫస్ట్ మనకి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అని అంటే కుటుంబానికి మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ ఎవరు అని అంటే నేను, నా భార్య, నా పిల్లలు, తల్లిదండ్రులు. ఫస్ట్ స్పేస్ వీళ్ళకే ఇవ్వాలి. మిగిలిన దాని తర్వాత చెల్లెలు ఉన్నా, అక్క ఉన్నా, అన్న ఉన్నా, ఎవరైనా సరే, మిగిలిన బంధువులందరూ
తర్వాతే వస్తారు. ఫస్ట్ రావాల్సింది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. 100% ఫస్ట్ స్పేస్ వీళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకంటూ మీ టైంని మీరు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యోగస్తులు ఎవరికి ఇస్తారో తెలుసా ఎక్కువ టైం? ఆఫీస్లో. ఆఫీస్లో ఇంకొక వింత పోకళ్ళు ఈ మధ్య కాలంలో కార్పొరేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా మొదలు పెట్టేశారు. ఏంటంటే ఈ మంత్ బెస్ట్ పర్ఫార్మర్ అనేది ఒక బోర్డులో ఒక ట్యాగ్ పెట్టేస్తారు అక్కడ. ఆ ట్యాగ్ పెట్టేసరికి వాళ్ళందరూ వచ్చేసి శబాష్ శబాష్, నువ్వు చాలా బాగా వర్క్ చేసావు అని చెప్పి ఇంకా అందరూ మెచ్చుకుంటా ఉంటారు. మనిషికి పొగడతాలంటే ఖచ్చితంగా పడిపోతాడు. ఇంకా ఎటువంటి వాడైనా పడాల్సిందే పొగడతలు. కానీ ఇక్కడ పొగిడించుకుంటుంది ఎవరితోని అని అంటే, మనతోని ఎటువంటి బంధం అటాచ్మెంట్ లేదు. వాడు పొగిడినా నేను నెక్స్ట్ టైం నిన్ను పడేయాలి అని ఆలోచిస్తూ ఆర్టిఫిషియల్ గా పొగిడే వాడికి ఇంపార్టెన్స్ ఇస్తాము. మరి ఇంట్లో మనతో పాటు రక్త సంబంధము, మన జీవిత భాగస్వాములతో టైం స్పెండ్ చేయాలి. పొగిడించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మళ్ళీ ఈ మంత్ నేను టాపర్ అయ్యా, నెక్స్ట్ మంత్ కూడా నేనే కొట్టాలి టాపర్. అప్పుడు ఏం చేస్తామంటే అవసరానికి మించిన పనిని చేయడం మొదలు. 8 గంటలు పని చేయరా నీకు జీతం ఇస్తానంటే 8 గంటల్లో మనం పని కంప్లీట్ చేసేసి ఇంకేదన్నా పని ఇచ్చినా సరే ఇది చేసేసి బాస్ని మెప్పించేసేసి నేను టాప్ పర్ఫార్మర్ అనిపించుకుందాం అని చెప్పి బయట వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప, కుటుంబానికి సమయం ఇచ్చి వాళ్ళతో గడిపితే వచ్చే మన ఆనందాన్ని, మన కుటుంబ ఆనందాన్ని కోల్పోతున్నాం అనే చిన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అది మర్చిపోకుండా ఉండాలి, చాలా అవసరం. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలకి దూరం అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది తల్లిదండ్రులు. కానీ అక్కడే దగ్గర అవ్వాలి. ఫస్ట్ 5 సంవత్సరాలు హ్యూమన్ రిలేషన్స్ లో మన గురువు గారు చెప్తారు వెంకటేశ్వర గారు, ఫస్ట్ 5 సంవత్సరాలు అంటే వాళ్ళని దేవుళ్ళతో సమాధానంగా చూడాలి, భగవంతుడితో సమానంగా చూడాలంట పిల్లల్ని. తిట్టొద్దంట, కొట్టొద్దంట, ఏం చేసినా వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలంటే దేవుళ్ళే మన ఇంట్లో నడయాడుతున్నారు అని చెప్పారు. 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి. అవసరమైతే దండించాలి, కానీ వాళ్ళకి సరైన సక్రమమైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు. నెక్స్ట్ వచ్చే ఏజ్ ఏంటంటే టీన్, TEEN కదా. 13 నుంచి 19 వరకు అన్నిట్లో టీన్ ఉంటుంది. ఈ టీనేజ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ టైం అన్నమాట. ఇక్కడ మీరు ఒక ఫ్రెండ్గా మారిపోవాలి. ఎంత ఫ్రెండ్గా అంటే అబ్బాయి బయట అమ్మాయి కన్ను కొడితే డాడీ నేను ఈరోజు అమ్మాయి కన్ను కొట్టేసి వచ్చా అని చెప్పుకునే అంత ఫ్రీగా ఉండాలి. అంత ఫ్రీగా మెయింటైన్ చేయగలిగి ఉండాలి పిల్లల్ని 13 నుంచి 19 ఏజ్ వరకు. మనం అలా గడుపుతున్నాము, ఒకసారి ఊహించుకుందాం మనమే. సరే ఇప్పుడు పాతవి పక్కన పడేద్దాంలేండి, ఎందుకంటే జరిగిపోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేము, మార్చలేము. కానీ ఈ క్షణం తర్వాత మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? కష్టపడడానికే వచ్చాము. కష్టపడి డబ్బులు ప్రింట్ చేసి ఆస్తులు కూడబెట్టేసుకోవడానికి వచ్చాము. నేను ఇదివరకు కూడా ఒక ప్రశ్న వేశాను, సంపాదించేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంపాదించిన దాన్ని అనుభవించడానికి ఇంకొక జన్మెత్తి ఆ సేమ్ జ్ఞాపకాలతో ఇంటికి వెళ్తే మనం యాక్సెప్ట్ చేస్తారా, తన్ని తరిమేస్తారా అని? 100% తన్ని తరిలేస్తారు. వీడెవడో మ్యానిపులేటెడ్ బాగా పూర్తి వివరాలన్నీ కనుక్కొని డాక్యుమెంట్స్ లో ఏమేమి ఉన్నాయో విషయాలు కూడా కనుక్కున్నాడు అంటే మహా ముదుర్రా బాబు, వీడిని మాత్రం దగ్గరికి కూడా రానియకండ్రా అని చెప్పి తంతారు కదా. ఒరే నేను నీ తండ్రిని రా, లేకపోతే నీ తాతని రా, నీకు సో రా అని అంటే ఇంత ఉన్నావు నువ్వు నాకు తాతవా, పూర్వజన్మ చూసాను లేకపోతే ఏ సినిమాలో డైలాగులు కొడుతున్నావు, ఇట్లా ఉంటుంది. సో మనకు తెలుసు మనం చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో కూడా మనకు తెలుసు. సినిమాల్లో చూపించారు చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లా ఉంటుంది, పొడగోబెట్టిన తర్వాత చుట్టుపక్కల మాట్లాడుకునే విధానాలు ఏమిటి. ఆ నలుగురు లాంటి సినిమాలు అయితే
ఎలా ఉంటుందో సినిమా మొత్తం చూపించేశారు. సో ఇంత తెలిసి మనం మన గురించి బతుకుతున్నావా లేదా? మన లైఫ్ మన గురించి ఎప్పుడు బతకాలి? ఇది ఒకటే సింగిల్ లైఫ్ మనకి. సెకండ్ లైఫ్ గ్యారంటీ లేదు. ఏం చేసినా ఇదే లైఫ్ లో చేయాలి. సో ఈ లైఫ్ మీనింగ్ ఏంటి అంటే డబ్బులు ప్రింట్ చేసే మిషనా మనం? కాదు కదా. అన్ని ఎంజాయ్ చేయాలా లేదా? అన్ని ఎంజాయ్ అంటే సార్ మేము రోజు ఎంజాయ్ చేస్తున్నాం సార్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీ ఎంజాయ్లు మాకు అవసరం లేదు, మేము అనుకునే ఎంజాయ్లు వేరే. మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం సార్, రేపు బంద్ ఉందంటే ఈరోజు స్టాప్ ఉంటుంది సార్. ఉంటే ఉండొచ్చు, తప్పనే నేను, అది మీ చాయిస్. మీ ఎంజాయ్మెంట్ దాంట్లో ఉంది. దాని వెనకాల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించి ఎంజాయ్ చేయండి. సార్ మా బిజినెస్లో ఇవి లేకపోతే వర్కౌట్ అవ్వదండి అంటారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఏ బిజినెస్లో అవన్నీ కామన్ అంటారు. అది మనం అనుకుంటున్నాం, నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పుకునే సాకులు అంటారు. ప్రపంచంలో ఏ వ్యాపారం కూడా నష్టం ఉండదు. ఏదైనా ఒక వ్యాపారం నష్టం ఉంది అని చెప్పి చాట్లో పెట్టండి చూద్దాం, ఏదైనా వ్యాపారం నష్టం ఉంది అని చూద్దాం. ఎనీ బిజినెస్, సార్ ఈ బిజినెస్ చేస్తే లాస్ అయిపోతుందండి, నథింగ్ అండి. ఒక్క బిజినెస్ కూడా నష్టం ఉండదు, 100% నష్టం ఉండదు. చేత కాక నష్టపోతారు, చేయడం రాక. అది ఏ బిజినెస్ అయినా సరే. చేయడానికి తెలియక, లేకపోతే స్ట్రాటజీస్ ప్లే చేయలేక, చేత చేసుకోలేని పరిస్థితులలో నష్టపోతారు. అదే బిజినెస్ వేరే వాళ్ళు ప్రపంచంలో సక్సెస్ అయినప్పుడు ఇంకొకరు నష్టపోయారని అంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. ఎంత సంపాదించి ఎంత ఏం చేసినా సరే అల్టిమేట్గా ఇచ్చేది ఏంటి? ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏంటి అని అంటే గత 70 రోజులుగా ఒక ఒక ఇద్దరిని కలపడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. తెలుసు కదా మీకు? ఇద్దరికి మూడు ముళ్ళు వేయడానికి. ఆషాఢ మాసాల్లో మనకి ఇక్కడ పెళ్లిళ్ళు జరగకపోయినా అక్కడ ఈ రోజే పెళ్లి జరుగుతున్నట్టుగా ఉంది కదా. వందల కోట్లు. కానీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ డూయింగ్ బిజినెస్. యా, నేను చెప్పింది నాకు చాటింగ్ లో చెప్తున్నారు ఎవరో భరత్ గారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. రెప్యుటేషన్ బాగుంది, డూప్లికేషన్ సూపర్ గా ఉంది. ఎస్, ఫ్యామిలీ ఆఫ్ అంబానీ కదా. కానీ ఆ పిల్లోడికి హెల్త్ సపోర్ట్ చేయదు, సన్నగా అయిపోయాడు. మళ్ళీ మెడికేషన్స్ అవన్నీ మానేస్తే మళ్ళీ లావ్ ఎక్కిపోయాడు. ఇప్పుడు ఇంత సంపాదించిన అంబానీ మానసికంగా కొడుకు పరిస్థితులలో హ్యాపీ ఉన్నాడా? ఆలోచించండి ఒకసారి. లేడు. మరి ఇంక ఏంటండి సంపాదన? దేని గురించి సంపాదించాలి? మనిషి పుట్టింది ఎందుకు అని అంటే సంతోషంగా జీవించడానికి మాత్రమే మనిషి పుట్టాడు. బాధపడడానికి పుట్టలేదు. బాధపడే హక్కు లేదు అసలు మనిషికి. ఒక స్మైల్, ఏదైనా జంతువులు నవ్వడం చూసామా? లేదు కదా. మనిషి ఎంత హాయిగా నవ్వుతారండి. అయినా మనం నవ్వుకుంటూ మాట్లాడితే ఎదుటోళ్ళు సంతోషపడతారా, లేకపోతే ఏడుపు మొహంతో మాట్లాడితే సంతోషపడతారా? ఒకసారి మీరు మాట్లాడండి, ఎదుటి ఆఫీస్కి వెళ్ళగానే ఏడుపు కొట్టు మొహంతో మాట్లాడండి, హ్యాపీగా ఉంటారా వాళ్ళు? కొన్ని వారం రోజులు అట్లాగే వెళ్తే అబ్బాయి మొహం చూడొద్దురా అనిపిస్తుంది కదా. సో అంటే పుట్టిందే మనం ఎంజాయ్ చేస్తూ బతకడానికి అన్నప్పుడు ఈ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి? డబ్బు అనేది సెకండరీ కదా, పార్ట్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అంతే, లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. సార్ మీరు ఏదో ఆధ్యాత్మికంగా అంతా మిథ్య కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నారు అని ఫీలింగ్ రావచ్చు మీకు. మిథ్యే కాదనను, అవసరానికి మించినది మాత్రమే నేను చెప్తున్నాను. మీరు అవసరాన్ని మానుకొని మాత్రం హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయకండి. అప్పులు చేసి ఎంజాయ్ చేసే కాన్సెప్ట్ లోకి వెళ్ళదు. సుధీర్ సార్ బిందాస్ గా బతకమని చెప్పాడు, 1,00,000 రూపాయలు అప్పు తీసుకో, మొత్తం వరల్డ్ టూర్ కొట్టేసిరా, అయిపోయింది. ఆ తెల్లారి నుంచి ఇంకో సంవత్సరం పాటు stress.com ని అడాప్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళదు. అవునా? హెల్త్ డ్యామేజ్ అయిపోతే జరిగిన నష్టం ఏంటి? బాడీ వీక్ అయిపోయిందా? దాంతోపాటు సంపాదించే సంపాదన అంతా పోయిందా? అవునా? ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంని పోగొట్టుకున్నామా? ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ పెరుగుతుందా మనకి మళ్ళీ? అప్పుడు వ్యాపారాల్లో మళ్ళీ అద్భుతంగా చేయగలుగుతామా? ఉద్యోగంలో మళ్ళీ ఇంకా ది బెస్ట్ సర్వీస్ చేయగలుగుతామా? అంటే పర్ఫార్మెన్స్ కూడా పోయింది.
పర్ఫార్మెన్స్ పోతే ఆఫీస్లో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దామని. అవునా? సచిన్ తెండూల్కర్ గారికి భారత రత్న అవార్డు ఇచ్చారు క్రికెట్లో గెలిచాడని చెప్పి. కరెక్ట్ కదా? నువ్వు భారత రత్న కదా అని చెప్పి ఇప్పుడు వచ్చి ఆడమంటే ఆడతాడా? ఛాన్స్ ఇస్తారా? పని ఇప్పుడు సెలక్షన్ కి నేను ప్రయత్నం చేస్తే సెలక్షన్ కమిటీ రిజెక్ట్ అంటుంది, భారత రత్న అయినా సరే ఇంకెవరైనా సరే. రైట్? అవునా కదా? అంటే ట్రెండింగ్ లో ఉన్నామా లేదా, అంటే వర్క్ లో యాక్టివ్ గా ఉన్నామా లేదా, పర్ఫార్మెన్స్ సరిగా చేస్తుంటేనే యాక్టివ్ గా ఉంటాం. పర్ఫార్మెన్స్ లేదనుకోండి, ఆఫీస్ లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో ఇందాక ఆ పాప ముందు జరిగిన కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ స్టార్ట్. ఈ ఆఫీస్ ఇల్లు కాకుండా సోషల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. చికాగ్గా ఉన్నప్పుడు ఎవడైనా ఫ్రెండ్ పలకరించారనుకోండి, ఏ డిస్టర్బ్ చేయకరా బై, ఊకే దిమాగ్ ఖరాబ్ చేయక అన్నాం అనుకోండి, నువ్వు బాగా డాష్ ఎక్కువైందిరా అనుకో. తర్వాత నుంచి వాళ్ళు డిటాచ్ అవ్వడం మొదలు పెడతారు. వీటితో డిప్లొమాటిక్ గా ఉండాలి, కాస్త అంటి ముట్టినట్టుగా ఉండాలి అని కాన్సెప్ట్ లోకి వెళ్తారు. రైట్? నేనేం సబ్జెక్ట్ చెప్పడానికి రాలేదు, నేను జనరల్ గా మాట్లాడుకోవడానికే వచ్చాను. నేను మాట్లాడుకుంటూనే మాట్లాడుతున్నాను అంతే. నా దగ్గర ఏం పీపీటీలు ఉండవు, నేనేమో టాపిక్ ని స్పెషల్ గా అనలైజ్, సినిమా ఏమో సైంటిఫిక్ గా కాదు, ఏ ప్రాక్టికల్ కాన్సెప్ట్ నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే అనుభవించాం కాబట్టి. ఈ టైం ఫ్రీడమ్ లేకపోవడం మూలంగానే నా లైఫ్ లో ఆల్మోస్ట్ ఒక 17 సంవత్సరాలు నష్టపోయాను, తెలుసా? 17 సంవత్సరాలు. నేను 1996లో డైరెక్ట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. 1996లో ఒక సైకిల్ తీసుకొని, ఆ సైకిల్ వెనకాల పార్సల్స్ పెట్టుకొని సికింద్రాబాద్ పార్క్ లేని ఏరియాలో తొక్కుకుంటూ కొరియర్ డెలివరీస్ చేసే ఒక ఓనర్, బాయ్ కూడా కాదు, ఎంప్లాయీగా కాదు, డైరెక్ట్ గా ఓనర్షిప్, వితౌట్ నాలెడ్జ్ బిజినెస్ లో దిగిపోయాను. 96 నుంచి 2012 వరకు అదే బిజినెస్ రన్ అయ్యా. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లు కూడా చేశాను. మల్టిపుల్ టాస్క్లు చేయడం అంటే కాస్త దురద ఎక్కువ నాకు, సో అది చేశాను. ఈ క్షణంలో నేను టైం ఇవ్వలేని వాళ్ళు ఎవరు నా కుటుంబంలో అంటే, నా తల్లిదండ్రులకి, నా భార్యకి, నా పిల్లలకి, నా ఫ్యామిలీ వాళ్ళకి, నా ఫ్రెండ్ సర్కిల్కి. కొరియర్ అండ్ కార్గో బిజినెస్ అంటే ప్రోడక్ట్ మీది, రిస్క్ నాది. మీరు ఏమో సింపుల్గా ఒక ప్యాకెట్ తయారు చేసి నాకు ఇచ్చేసారు, అవతల వాళ్ళకి డెస్టినేషన్ వరకు చేర్చవేసే బాధ్యత నాది. ఈ లోపల ఏదైనా జరిగిందని అంటే మీతో నాకు థ్రెటింగ్ ఉంటుంది. రైట్? ఇలాంటి బిజినెస్ 17 ఇయర్స్ చేస్తున్న క్రమంలో జరిగిన ఇన్సిడెంట్స్ నాలో మార్పును తీసుకొచ్చేసారు. మా బాబుకి 1 ఇయర్ 1.5 ఇయర్ ఉంది అప్పుడు. 2008 విషయం అనుకుంటా. 2009లో ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోతే జనరల్గా ఏముంటుంది, 15 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, కాన్సెప్ట్ ఇది. కానీ ఫోన్లు మాట్లాడుకోవడము జరుగుతుంటుంది. కానీ నా పరిస్థితి ఎలా ఉండిందని అంటే, చనిపోయిన వ్యక్తిని ఇంట్లో బాక్స్లో పడుకోబెట్టి కూడా నేను బిజినెస్ ఫోన్లు మాట్లాడుకున్న పరిస్థితి నాది. నాకు ఇష్టం లేకపోయినా మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకనంటే సర్వీస్ ఫీల్డ్ అన్నమాట. సర్వీస్ అనేది 24/7 మీరు ఆన్లో ఉండాల్సిందే. మీ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా అవతల వాడికి అవసరమే లేదు. ఇప్పుడు టెలివిజన్ ఛానల్ ఉందండి, 24 గంటలు రన్ అవ్వాలి. మొన్న రామోజీరావు గారు చనిపోయారు, ఛానల్ ఏమైనా మూతపడ్డాయా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నడిపించారు కదా. వాళ్ళు మేనేజ్మెంట్లో లేకపోయినా వాళ్ళ ఎంప్లాయీస్ అని నడిపించారు. కానీ నేనే అన్నీ ఉన్నాను కాబట్టి నేను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత మా ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి నా భార్య కాల్ చేసింది, ఏడుస్తూ కాల్ చేసింది. నాకు వేరే ఎంప్లాయీస్ కూడా లేరు ఆ రోజు. మా రిసెప్షనిస్ట్ అబ్సెంట్, మిగిలిన బాయ్స్ అంతా డెలివరీస్కి వెళ్ళిపోయారు, నేను ఆఫీస్లో ఉన్నాను. ఏం చేయాలి? చెప్పట్లేదు, ఏడుస్తుంది. విషయం చెప్పకుండా ఏడుస్తే ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచించండి కదా.
సో నేనేం చేశానంటే షటర్ లాగేసేసి ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి చూస్తే ఏం జరిగిందని అంటే, తలుపు వేస్తున్నప్పుడు పిల్లోడిది వేలు తలుపులో పడి వేలు చీట్లి రక్తం కారింది. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఒక తండ్రిగా నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, కానీ నేను ఎలా రియాక్ట్ అయ్యాను అని అంటే, ఇంత చిన్నదానికి నువ్వు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయాలా? అసలు నీకు తెలివి ఉందా? నాకు ఫోన్ చేయడం ఎందుకు? తీసుకపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు పట్టి గట్టి చూపించేస్తాడు కదా, నేనేమైనా డాక్టర్నా అని విసుక్కున్నానండి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో నాకు తెలియదు. నా వర్క్, నా టెన్షన్ నాదే. ఎందుకనంటే భూతం, మాకు వ్యాపార భూతం. ఇదొక ఇన్సిడెంట్ జరిగింది. 2012లో మా అమ్మగారు చనిపోయారు. ఆగస్ట్ 1 చనిపోయారు. మళ్ళీ సేమ్ రిపీట్. మెటీరియల్ని బెంగళూరు నుంచి వస్తున్న కార్గో మెటీరియల్ని సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టేస్తున్నారు. సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి మెటీరియల్ నాది కాదు, మెటీరియల్ మీలాంటి వాళ్ళు అందరూ ఇచ్చింది. దాంట్లో డాక్యుమెంట్స్ ఉంటాయి, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు, ఇన్వాయిస్ అవి ఉంటాయి, ఉండవు, వేరే విషయం. సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటే నా స్టాఫ్ నాకు ఫోన్ చేసి సార్ ఇలా జరిగిందని అంటే నేను ఇంటి విషయం చెప్పాను. సార్ ఏం చేయమంటారు అంటే, ఇంట్లో నేను అమ్మగారు చనిపోయినా సరే ఆవిడని పడుకోబెట్టి కూడా నేను ఈ కాన్వర్జేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు భయం వేసిందండి ఆ క్షణం. నిజంగా అసలు నేను ఎట్టుపోతున్నాను, నాకు భయం వేసి, అసలు రేపు ఫ్యూచర్లో నా పిల్లలు నన్ను ఎలా చూస్తారో ఏమో అని ఒక నిజంగా భయం వేసి, ఆ 15 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచించి, నేను రైట్ ట్రాక్లో లేను. ఇన్ని సంవత్సరాలుగా నేను అసలు ఎటువంటి ఆ, సమయం కేటాయించింది లేదు, వీళ్ళని సపోర్ట్ చేసింది లేదు. ఓన్లీ అన్ని రకాలుగా నేను వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాను, కావాల్సిన అన్ని సమకూరుస్తున్నాను. 2003లో మా అమ్మగారు నాన్నగారిని నేను ఒకేసారి ప్రయాణం చేయించలేకపోతున్నాను, ఎందుకంటే బండి ఉండింది నాకు 2003 వరకు. సుజుకి సమురాయ్. అప్పుడు యమహా RX 100కి కాంపిటీషన్లో సుజుకి సమురాయ్ వస్తే అది తీసుకొని నేను ఓ జుయ్ జుయ్ అని తిరిగేవాడిని. మా అమ్మగారిని కూర్చోబెట్టుకొని ఒకసారి, మా నాన్నగారిని కూర్చోబెట్టుకొని ఒకసారి, ఇద్దరిని కూర్చోబెట్టుకోలేను. సో ఇదేదో నేనే వీళ్ళని విడగొడుతున్నానేమో అన్నట్టుగా అప్పుడు కారు కొన్నా 2003లో, October 29. సాంట్రో కార్. డ్రైవింగ్ రాదండి అప్పటికి, కానీ ఆలోచన వచ్చింది కారు కొనేద్దామని. కొనేసాను. కారు కొనేసి తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయనని సార్ రండి ఇక్కడ దాకా వెళ్ళేసి వద్దామని చెప్పి ఖైరతాబాద్ దగ్గర చింతల్ బస్సు దగ్గర ఉండేవాడిది షోరూమ్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఆయనకి కార్ కీ ఇచ్చేసారు. సార్ పదండి కార్ తీసుకొని పోదామని చెప్పి. కార్ ఏంటి సుధీర్ అని అంటే, ఎస్ సార్ పర్చేస్ చేసామంటే, ఓ సర్ప్రైజ్, నీకు రాదు కదా అన్నాడు. మీరు ఉన్నారు కదా మనం డ్రైవర్ లాగా, పదండి తీసుకున్నాను. ఆయన తీసుకున్నారు. తీసుకెళ్ళి తర్వాత నెక్లెస్ రోడ్ 2003 విషయం చెప్తుంది. నెక్లెస్ రోడ్ అంతా ఖాళీగా ఉండేది. పొద్దున్నే వెళ్ళిపోయి ప్రాక్టీస్, ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేయించాడు. తర్వాత రోడ్డు మీదకి ఎక్కేసాను నేను ఇంకా. డ్రైవింగ్ అట్లాగే 4 రోజులు మెల్లిమెల్లిగా ఆపుకుంటూ పోతూ తిట్టుకునేవాడిని, నేను కూడా తిట్టడం ఇట్లా చేసుకుంటూ అలా చేసేసాను. అంత ఇది చేసి భయం వేసింది వాడిని. 2012లో దారుణమైన భయం వేసింది. అప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నాను. నవంబర్, డిసెంబర్, అక్టోబర్లో నా కస్టమర్స్ అందరికీ సర్క్యులర్ పంపించేసాను, లెటర్ పంపించాను, నేను బిజినెస్ని క్లోజ్ చేస్తున్నాను, వీడికి ఏవో ఫీజు దొబ్బేసినట్టుంది వీడికి అని అనుకున్నారు. ఇంట్లో నేను ఎవరికి చెప్పాలి? అమ్మగారు లేరు, నాన్నగారు లేరు, మిగిలిన బ్రదర్స్ వాళ్ళంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళే. ఇంకా వాళ్ళు మనకి మోరల్గా మాట సహాయం చేస్తారే తప్ప వేరే సహాయం ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరి కుటుంబాలు, ఎవరి ఇబ్బందులు, ఎవరి లైఫ్ వాళ్ళకే ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అవుతుంది. నేను చెప్పాల్సింది ఎవరికి? నా భార్యకి, నా పిల్లలకి. వాళ్ళ పాపం, వాళ్ళకి బిజినెస్ గురించి నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఇంట్లో తీసుకొస్తే వండి పెట్టడం, లేకపోతే ఉండడం, అంతవరకే. సో అన్ని ఏర్పాటు చేస్తున్నాం. బట్ నేను ఒక డిసిషన్కి వచ్చేసి క్లోజ్ చేసేద్దాము. కొన్ని వేరే ఆల్టర్నేటివ్ అని ఆలోచించానంటే ఏం థాట్ లేదు, సింపుల్ ఒకటే థాట్, వైండ్ అప్ చేసి పడేద్దాం బిజినెస్. లెటర్ పంపించేశాను. December 31కి క్లోజ్ చేసేసాను బిజినెస్. రావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే చూసుకోండి, నేను ఇవ్వాల్సింది ఉంటే చెప్పండి, నేను ఇచ్చేస్తాను. నాకు ఇవ్వాల్సింది ఉంటే మీరు ఇచ్చేసేయండి. నేను ఇచ్చేది ఏమీ ఉండదండి, ఎందుకంటే నా కస్టమర్సే.
నేను ఇవ్వాల్సింది నా ఎంప్లాయీస్కి సాలరీస్, రెంట్సే, వాటికి ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ నాకు త్రీ మంత్స్ క్రెడిట్ మార్కెట్లో నేను ఇచ్చిన వాడిని, చాలా మంది డబ్బులు ఇవ్వాలి. అలా ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేదన్నట్టుగా డిసైడ్ అయిపోయి నేను సర్వీస్ నోటీస్ ఇస్తే ఒక 70% పీపుల్ ఇచ్చారు, ఒక 30% వదిలేశారు. ఇంకా నేను ఫాలోఅప్ చేయలేదు. క్లోజ్ అండి. 2012లో క్లోజ్. 2012 డిసెంబర్లో క్లోజ్ చేసేసాను బిజినెస్ కంప్లీట్గా. ఏం చేయాలో తెలియదు. అప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తున్నారా అంటే, ప్రస్తుతం ఫ్రీ, బిందాస్, హాయిగా ఇంట్లో కూర్చున్న 2 పూటలు ఫుల్ టైం ఫ్యామిలీకే స్పెండ్ చేస్తున్నాను. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం కూడా నేనే చేశాను. అంత మరి ఇంత దారుణంగా ఎట్లా మారిపోయారా అంటే, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అని చెప్పి, సరే ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, మరి దాంట్లో ఏమైనా పెట్టుబడి పెట్టుకుంటావా అని అంటే, ఏంటంటే కన్స్ట్రక్షన్ అండి. సరే, నో ప్రాబ్లం. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా దిగారు 2013లో. ఈ లోపల ఇంకొక ఆయన చాలా బోర్ కొట్టిస్తున్నానా, కాన్సెప్ట్ చెప్పంటే ఈయన సొంత స్టోరీ చెప్పుకుంటూ పోతున్నాడు అని అనిపించింది. బోర్ కొడుతున్నానంటే తంబిచ్చేయచ్చు, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇది కూడా టాపికే, కొట్టట్లేదు కదా. థ్యాంక్ యూ. సో ఇంకొక ఆయన, ఒక నీరజ్ సక్సేనా అని చెప్పి చార్మినార్లో ఉంటారు. ఆయన అడ్వకేట్. ఆయన నాకంటే 10 to 12 years డిఫరెన్స్ ఉంటుంది ఆయనకి నాకు, ఏజ్ పరంగా. ఆయన ఫోన్ చేసి, సార్ మణి మహేష్ గురించి విన్నారా మీరు అన్నాడు. లేదు సార్, వినలేదు అన్నాడు. ల్యాప్టాప్ పెట్టుకున్నాను, ఇంటర్నెట్ ఆన్ చేసుకొని అప్పుడే యూట్యూబ్లో మణి మహేష్ అని కొట్టాను. ఆయన మాట్లాడుతున్నాను, నేను చూస్తూ ఉంటాను. చూస్తూ ఉంటూ, సార్ మణి మహేష్కి వెళ్దాం అనుకుంటున్నాను, మీరు వస్తారన్నారా, మీరు మీరు వస్తారా, కొంచెం ఇప్పుడు ఎట్లా రిలాక్స్ అవుతున్నారు కదా ఇంట్లో, కొంచెం ట్రావెల్ చేస్తే కొంచెం ఇంకా ఫ్రీ అవుతారు అని అంటే, సరే ఆలోచిద్దాంలేండి, చూస్తాలేండి నేనని చెప్పి అప్పటికప్పుడు ఆ వీడియో డౌన్లోడ్ చేసేసి ఒక ఎంటీ సీడీ తీసుకొని దాంట్లో కాపీ చేసేసేసి, ఇప్పుడు ఏదైతే ఇల్లు నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఆయన రమ్మని చెప్పాను. ఆయన సాయంత్రం వస్తే, ఇదిగోండి సార్ మీరన్న మణి మహేష్ సీడీ ఇది, మనం వెళ్దాము, డేట్లు చెప్పండి టికెట్ బుక్ చేస్తానని చెప్పేసి ఆ టికెట్లు బుక్ చేసి ఫస్ట్ ట్రిప్ వెళ్ళేసి వచ్చానండి మణి మహేష్. మీరు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో మణి మహేష్ అని ఉంటుంది. నాకు అసలు నిజంగా అన్ని సంవత్సరాల స్ట్రెస్ అంతా రిలాక్స్ అయిపోయింది. 16 కిలోమీటర్లు కొండలు ఎక్కాలి, మొత్తం మంచు కొండలు. అమర్నాథ్కి తాతలాగా ఉంటుంది అది కాన్సెప్ట్. అమర్నాథే కష్టం, అమర్నాథ్ కంటే కష్టమైన జర్నీ అనమాట. ఫస్ట్ ఆయన ముందుగా ఏం చెప్పారంటే, నెల రోజుల ముందు నుంచే మీరు వాకింగ్ ప్రాక్టీస్ చేయండి సార్, స్పీడ్ వాక్, స్లో వాక్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి అని ఫుల్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాను. నిజంగా ఆ జర్నీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి 2015 పుష్కరాలు వచ్చాయి, గోదావరి పుష్కరాలు. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నేను తిరుగుతున్నా అంటే ఈ లోపల మళ్ళీ 2014లో అతనే సార్ మణి మహేష్తో పాటు మళ్ళీ వైష్ణవి దేవి కూడా వెళ్ళాను అక్కడే. అక్కడి నుంచి అక్కడికి అమ్మవారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు హిల్ ఏరియాసే, రెండు అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ 2014లో మళ్ళీ ఆయన కాల్ చేసి, సార్ అమర్నాథ్కి వెళ్దాం వస్తారా అన్నాడు. ఓకే డన్, ఎందుకంటే ఒకటి రుచి చూసాం కదా. ఇప్పుడు మీరు ప్యారడైస్కి వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ రుచి చూసిన తర్వాత అటువైపు మనసు వస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, వద్దన్న పరిగెత్తాలనిపిస్తుంది. సో ఇది కూడా నేను ఆ మంచు కొండలు, ఆ ట్రావెలింగ్ అదంతా రుచి చూసేసరికి మళ్ళీ వెళ్ళాలనిపించింది. వెళ్ళాను. నిజంగా అది ఇంకొక లోకం అమర్నాథ్ అనేది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా లైఫ్లో ఒక చేంజ్. మేము బండారాస్ అని ఉంటాయి అన్ని అక్కడ. బండారాస్ అని అంటే లంగర్స్ అని అంటారు, ఫ్రీ ఫుడ్ అన్నమాట. వందల మంది ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేసి మనకి పెడుతూ ఉంటారు. అల్లుడిని కూడా అంత ప్రేమగా చూడరేమో అత్తమామలు, వాళ్ళు అంత ప్రేమగా పలకరిస్తారు, తినిపిస్తారు. ఇది తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ ఫుడ్ ఏంటో ఆషామాషి ఒక రకం 2 రకాలు కాదు, 40-50 రకాలు వండి పెడతారు అక్కడ. మీకు ఇష్టం ఉన్న తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లు అయినా తినొచ్చు, పడుకోవచ్చు, అన్ని ఒక భగవంతుడికి సేవ చేస్తున్నాం అనే కోణంలో వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అసలు నిజంగా నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. మణి మహేష్ అండ్ అమర్నాథ్ రెండు ఎక్స్పీరియన్స్. నేనే పోతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, నా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని అనిపించి పుష్కరాలకు వెళ్దాము అని చెప్పి థాట్ వస్తే, మా రిలేటివ్స్ లో మా బాబాయ్ గారి చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీ, అత్త మామ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మామగారు లేరు, అత్త వాళ్ళ హస్బెండ్,
చెప్తాను. ఇట్లా నేను పుష్కరాలకి వెళ్దాం అనుకుంటున్నాను. పుష్కరాల కాన్సెప్ట్ అని కాదు కానీ జ్యోతిర్లింగాలకి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకున్నాను. ఏదో ఒకటి మొక్కు లాంటిది మొక్కుకుంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా బయలుదేరుతారు. మీరు కూడా మగవాళ్ళు అందరూ వాళ్ళు రాకపోతే నేను మొక్కుకున్నాను బట్టి వెళ్ళిపోండి, ఖచ్చితంగా వస్తారు. సెంటి డాష్ పీపుల్ కదా, సెంటి డాష్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సో నేను అట్లా ఫస్ట్ ఏమంటున్నాను, జ్యోతిర్లింగాల కాన్సెప్ట్ డిజైన్ చేసి నాసిక్ ప్రయాణం చేశాను. పుష్కరాలు జరుగుతున్నాయి ఆ సంవత్సరం. ఫస్ట్ నాసిక్ వెళ్ళాము. అక్కడ 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కృష్ణేశ్వర్ ఒకటి, త్రయంబకేశ్వర్ ఒకటి, అండ్ షిరిడి సాయిబాబా గారి టెంపుల్. నాసిక్ లో వచ్చేస్తే శూర్పణఖ గారి ముక్కు కోసేసి పడేసిన ప్లేస్ నాసిక్. అందుకే వచ్చింది, నాసిక్ అని కట్ చేసి పడేసిన ప్లేస్ కాబట్టి నా పేరు వచ్చింది. ఫస్ట్ ఏదైతే పుష్కరాల ఫస్ట్ డే ఉంటుందో ఓపెనింగ్ రోజు, అక్కడ చీఫ్ మినిస్టర్ అప్పట్లో ఆయన ఎవరో ఉన్నారు గుర్తులేదు నాకు, ఆయన ఎక్కడైతే వచ్చి రాముల వారు వాళ్ళ నాన్నగారికి అంటే దశరథ మహారాజుకి ఎక్కడైతే తర్పణం చేస్తారో, సంవత్సరికాలు అవి చేస్తూ ఉంటారో, ఆ ప్లేస్ లో పూజా కార్యక్రమం చేసి సీఎం గారు వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ స్నానాలు చేయడం జరిగింది. అక్కడ పిండ ప్రదానాలు అవన్నీ నాన్నగారికి అవి అమ్మగారికి చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ అండి. లాస్ట్ ఈ ఇంపాక్ట్ లో చేరే ముందు వరకు, చేరిన తర్వాతే అనుకోండి, ఒక 3 years క్రితం అనుకుంటా, 54 బ్యాచ్ కి ముందు అన్ని జ్యోతిర్లింగాలు విత్ ఫ్యామిలీతో కంప్లీట్ చేసేసింది. 2015 నుంచి ఆల్మోస్ట్ 2019 యా 20 వరకు, అంటే 4 to 5 years లోపల అన్ని జ్యోతిర్లింగాలు కంప్లీటెడ్. ఇంకా అడిషనల్ గా కూడా వెళ్ళేసి వచ్చాను, తిరుపతి అని 2 సార్లు అని అట్లా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1 to 2 ప్రోగ్రామ్స్ కన్ఫర్మ్ అండి, గ్యారంటీడ్ ప్రోగ్రామ్స్. నాకు బోర్ కొడుతుంది, వస్తారా నన్ను పొమ్మంటారా, ఇది నా కాన్సెప్ట్ అని. వాళ్ళు కూడా పాపం ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ దానికి ఇబ్బంది పడ్డారు, కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంటుంది. చాలా అద్భుతంగా మా ప్రయాణాలు జరిగినాయి. చాలా ఇప్పుడైతే ఎంత రిలాక్స్డ్ లైఫ్ అంటే, ఇంకా నా అంత ప్రపంచంలో అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు లేడు అన్నంతగా నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి పడేస్తాను. ఎందుకనంటే బ్యాలెన్స్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి. వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్. ఇప్పుడు ఎన్ని టాస్క్లు చేస్తానో తెలుసా? 2 కంపెనీల పేర్లు మీ చారి గారు తప్పు చెప్పారు, నేను కరెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు. బిగ్ బ్లాక్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విష్ణు సాయి కన్స్ట్రక్షన్స్. ఈ 2 కంపెనీస్ లో ఒక దాంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ గా ఉన్నాను, ఒక కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను. ఇంకొక ఇంటర్నేషనల్ కంపెనీని 60 కంట్రీస్ లో మార్కెటింగ్ చేస్తూ ఉంటాను, అండ్ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ టైం ఇంపాక్ట్ ఫ్యామిలీకి కేటాయిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ టైం ఇంపాక్ట్ ఫ్యామిలీకి కేటాయిస్తుంది. ఇంపాక్ట్ లో మల్టిపుల్ టాస్క్స్ జరుగుతూ ఉంటాయి, మీకు అందరికీ తెలిసింది. సో ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా మళ్ళీ ఎవరైనా నాకు టైం ఇస్తారా అంటే కూడా ఎస్ నేను ఇవ్వగలుగుతాను అని చెప్తాను. కారణం ఏంటి అంటే దాని సీక్రెట్స్ పట్టుకున్నాం కాబట్టి. సో మరి మీకు కావాలంటే చెప్తా సీక్రెట్స్, లేదనంటే ఇక్కడికి స్టాప్ చేస్తాను. కావాలంటే ఎస్, లేదనంటే నో. నాకు ఇచ్చిన టైం అయిపోయింది, అందుకని నేను నా సోదే ఎక్కువ చెప్పేసినట్టుగా అనిపించింది. సో అందరికీ ఎస్ అంటున్నారు. మీ ఇన్ఛార్జ్ కూడా లేరు కాబట్టి కాస్త టైం మనం నడిపించేయచ్చు కదా, ఏం పర్వాలేదు అనుకుంటాను. ఓ ఇన్ఛార్జ్ గారికి రెస్పాన్సిబిలిటీ వేరే ఒకరు ఇచ్చారు, వాళ్ళని పర్మిషన్ తీసుకుందాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఐ కెన్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దీనికి మేజర్గా నేను తీసుకున్నది ఏంటంటే, జనరల్గా అందరూ కూడా ఏమంటారంటే టైంని మేనేజ్ చెయ్యాలి అని. బట్ మేనేజ్ దేన్ని చేయగలుగుతాం చెప్పండి? మన చేతిలో ఉన్నదాన్ని మేనేజ్ చేస్తాం. నా చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, నేను మేనేజ్ చేయగలుగుతాను, దీన్ని కొనగలుగుతాను, దాన్ని కొనగలుగుతాను. లేకపోతే 1,00,00,000 ఉంది, మేనేజ్ చేయగలుగుతాం. లేకపోతే వస్తువులు ఉన్నాయి, మేనేజ్ చేయగలుగుతాం. లేని దాన్ని ఎలా మేనేజ్ చేయాలి కదా? సో అందుకని నేనేమంటానంటే టైం మేనేజ్మెంట్ అనేదే రాంగ్ కాన్సెప్ట్. టైం యూటిలైజేషన్ ఇస్ ద రైట్ కాన్సెప్ట్.
ఒప్పుకుంటారా మీరందరూ? అంతే కదా. అది వాడుకోవడం తెలియాలి, కానీ దాన్ని మేనేజ్ ఎట్లా చేస్తాం మన చేతిలో లేదు. ప్రపంచంలో ఎవడు మేనేజ్ చేయలేడు. కోట్ల మందిని పరిపాలిస్తున్న ప్రభువులకైనా సరే, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న కోటీశ్వర్లకైనా సరే సమయం ఎంత చెప్పండి? 24 గంటలు మాత్రమే కదా. కానీ 24 గంటలు అంటే చాలా చిన్న టైం, అది చాలా తక్కువ అనిపిస్తుంది కదా. కానీ నాకు క్యాలిక్యులేటర్ లేదు నా దగ్గర, నాకు కొంచెం లెక్కల్లో వీక్ కాబట్టి 24 గంటల్ని నిమిషాల్లో కన్వర్ట్ చేసి స్టార్ట్ చేసి చెప్పండి ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఎవరైనా స్మార్ట్గా ఎవరు ఎంత ఫాస్ట్గా చేస్తారు? మా బాబోయ్, కేసీ రమేష్ గారు చాలా స్పీడ్గా 1440 అన్నారు, వెంకట సుబ్బారావు చుక్క గారు 3600 అంటున్నారు. ఏది కరెక్ట్? నాకు క్యాలిక్యులేటర్ లేదని చెప్పాయి. ఇప్పుడు నేను కరెక్ట్ ఏదని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? చుక్క గారు మీరే ఒకసారి చూడండి. ఎందుకంటే 1440 ఇస్ ద కరెక్ట్. ఎక్కువ మంది మీరు కూడా మళ్ళీ అదే పెట్టారు కదా. ఎస్, 1440 నిమిషాలు. నాకెందుకో ఇది కూడా తక్కువే అనిపిస్తుంది. దీన్ని మళ్ళీ ఇంటూ 60 కొట్టండి ఒకసారి. 1440ని 60తో మల్టిప్లై చేయండి, చూద్దాం ఎంత వస్తుందో కదా. అంత లేదు రమేష్ గారు, 86,400 సెకండ్స్. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుంది కదా. అవునా? 24 గంటలు ఏం సరిపోతుంది సార్? మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం, మా అసైన్మెంట్స్ కూడా చేయలేకపోతున్నాము. ఒకసారి దీన్ని మల్టిప్లై చేసేస్తే 86,400 అనుకోండి. అప్పుడు చూడండి, అసలు ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, టీవీ పని చేయట్లేదు, మొబైల్ పని చేయట్లేదు. అప్పుడు మీకు ఎంత ఇంకా టైం గడుస్తలేదు, ఇంకా టైం గడుస్తుంది, ఇంకా టైం గడవట్లేదు అని అనిపిస్తుంది. అవునా కదా? అంటే టైం గడవదు అనేది మనకు తెలుసు, అంతగానో మన దగ్గర పనులు లేవు, కానీ మనకు టైం సరిపోవట్లేదు కదా. సో దీన్ని ఏం చేస్తే మనం ఈ టైంని మనం పక్కగా యూటిలైజ్ చేయగలుగుతామంటే ఒక ఫార్ములా తీసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమంటామంటే 888 ఫార్ములా. ఈ మధ్య సినిమా ఒకటి RRR చాలా ఫేమస్ అయ్యి ఆస్కార్ అవార్డు కూడా కొట్టింది కాబట్టి మనం కూడా దాని కోవలోకి వెళ్దాం. 888 ఫార్ములా అని తీసుకున్నాము. 24 గంటల్ని 3 భాగాల్లో డివైడ్ చేస్తే వచ్చేది 888 ఫార్ములా కదా. 8 గంటలు హాయిగా పడుకోండి, ఫస్ట్ నిద్రకే కేటాయింది, వేరే అన్ని పక్కన పడైపోయింది. ఎందుకంటే ప్రపంచంలో నిద్ర లేకుండా బతకడం అంటే చాలా కష్టం. తిండి లేకుండా బతకొచ్చు అంట వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, కానీ నిద్ర లేకుండా ఎక్కువ రోజులు బతకలేదు. కన్ఫర్మ్ గా టికెట్, 2 యమదూతలు వచ్చేస్తారు, రారా నాయన అక్కడ పడుకోబెడతాం నిన్ను, నూనెలో వేయించుతూ లేకపోతే సూదులు గుచ్చుతూ బ్రహ్మాండంగా పడుకోబెడతాం రా అని చెప్పి తీసుకెళ్తారు. సో నిద్ర కేటాయిద్దాం 8 గంటలు. ఇంకొక 8 గంటల్ని మన వర్క్కి కేటాయిద్దాం కదా. వర్క్ లేకపోతే నిద్ర పట్టదు, రైట్? ఎందుకని అంటే లేబర్ నామ్స్ ప్రకారం, లేబర్ రూల్స్ ప్రకారం తీసుకుంటే 8 గంటలు మాత్రమే పని గంటలు ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి బోనస్ ఇద్దాం, ఒక 2 గంటలు, ఇంకొక 4 గంటలు కూడా వేసుకోవచ్చు, ఒక 10 నుంచి 12 గంటలు కూడా వేసుకోవచ్చు. అయినా ఎన్ని గంటలు వాళ్ళు? 10 గంటలు ప్లస్ ఇది 18 గంటలు. వీళ్ళకైతే 16 గంటలు, వాళ్ళకైతే 18. రిమైనింగ్ 8 అవర్స్ ఆర్ 6 అవర్స్ ఏం చేస్తున్నారు? దీనికి నాకు సమాధానం కావాలి. ఈ రెండిటికి వీటిని మనం ఏమీ చేయలేము. మన పని గంటల్ని తగ్గించుకోలేము, అలాగే నిద్రని తగ్గించుకోలేము. కావాలంటే తగ్గించుకోవచ్చు ఒక 1 అవర్ 2 అవర్స్. బట్ రిమైనింగ్ 8 అవర్స్ 6 అవర్స్ ఏం చేస్తున్నాము? దాంట్లో ఒక గంట కేటాయించలేమా కుటుంబానికి? ఒక్క గంట. ఆన్సర్ పెట్టేశారు మహా గారు. FB చాలా స్పీడ్ ఉన్నారు, వాట్సాప్, ఇన్స్టా, కాల్స్, మెసేజెస్ 100% అండి, దానికి డౌటే లేదు. కోవిడ్ కంటే ముందు టైం మిగిలేది, కోవిడ్ తర్వాత మిగలడం మానేసింది. కోవిడ్లో చాలా టైం మిగిలింది, ఏం చేయాలో తెలియలేదు, తోచలేదు. బయటికి ఎప్పుడు వెళ్దామో కొంచెం రిలాక్సేషన్ ఇస్తే
3 అడుగుల దూరంలోనే నిలబడి బ్యాగులు పట్టుకొని కూరగాయలు కూడా నిలబడి కనీసం ప్రపంచాన్ని చూస్తున్నాంలే అని అనిపించిన రోజులు కూడా చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? నాకు కావాలి ఆన్సర్. 6 గంటల నుంచి 8 గంటలు ఏం చేస్తున్నారు? తెలియదు. తెలియకుండానే కిల్ చేసేస్తున్నారు కదా. సో దాన్ని కిల్ చేయకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే రీల్స్, మీరు ఏమైనా రాయండి కిల్ చేస్తున్నట్టే కదా. కిల్ ఎందుకన్నానంటే మళ్ళీ దొరకదు కాబట్టి, మళ్ళీ పుట్టదు కాబట్టి. చచ్చిపోయిన టైం మళ్ళీ పుట్టించలేము, పుడుతున్న టైంని ఆపలేము. ప్రపంచంలో జనాభా చావడం పుట్టడం ఎంత సహజమో, సమయం కూడా ప్రతి క్షణం చావడం పుట్టడం అంతే సహజం. సో దీనికి మనం ఏం చేద్దామంటే పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు మన దినచర్యని పేపర్ మీద పెడదాం. రెడీయా? ధైర్యం ఉందా మీకు? ఉందా? ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ధైర్యం చేయలేరు మీరు. ఛాలెంజ్గా చెప్తున్నాను, మీరు చెయ్యలేరు ధైర్యం. నేను చెప్పిన తర్వాత మీకు సినిమా మొత్తం కనిపిస్తుంది. అయితే ట్రైలర్ పిక్చర్ అవి బహుత్ బాకీ అన్నట్టుగా, వామ్మో ఇంత సినిమా ఉందా అది వెనకాలని అనుకుంటారు. బట్ చెప్పడం బాధ్యత. ఈరోజు నా టాస్క్ అదే కాబట్టి. పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు చెప్పండి? వైష్ణవి నువ్వేం చేస్తావమ్మా? పొద్దున్నే లేవగానే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొకసారి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తావు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను సార్. అమ్మా? ఫుడ్ ప్రిపేర్ చేస్తాను సార్. బుక్ ప్రిపేర్ చేస్తావా? ఫుడ్ కుకింగ్. ఫుడ్ కుకింగ్ రాంగ్ ఆన్సర్. ఇంకెవరైనా? పొద్దున్నే లేవగానే రమేష్ గారు మీరేం చేస్తారు ఫస్ట్? కేసీ రమేష్ గారు. సార్ భగవంతుని మొక్కాను సార్ ఫస్ట్. వెరీ గుడ్. తర్వాత పని అన్నా నేను మనసుతో కాదు. పని ఒక 15-20 మినిట్స్ మెడిటేషన్ చేస్తా. రాంగ్ ఆన్సర్. వెంకట సుబ్బారావు గారు మీరు? లేవగానే బ్రష్ చేసి వాష్రూమ్కి వెళ్తాను. రాంగ్ ఆన్సర్. అమ్మ మీరు? లావణ్య గారు చెప్పండి. వాటర్ తాగుతా సార్. అమ్మా వాటర్ తాగుతారు. వాటర్ తాగుతాం సార్. రాంగ్ ఆన్సర్. అశ్మత్ గారు మీరు? ఫోన్ పట్టుకుంటా సార్. అమ్మా ఫోన్ పట్టుకుంటారా? ఇది కరెక్ట్ ఆన్సర్ కానీ అందరు చేయరు, కానీ రాంగ్ ఆన్సర్. ఒక రకం కరెక్ట్, బట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు కింద పడుకుంటే లెగుస్తారు, మంచం మీద పడుకుంటే కాలు కింద పడుకుంటారు. ఈ రెండు చేస్తారు ఫస్ట్ లెగవగానే కదా. కానీ చేయాల్సింది ఏంటంటే లెగవగానే ఎవరి దుప్పటి వాళ్ళు మడత పెట్టడం నేర్చుకోండి. పిల్లలకి అలవాటు ఉండదు, పెద్దోళ్ళు కూడా పక్కోడు మడత పెట్టేస్తారులే అని అంటారు. ఇలా మడత పెట్టారనుకోండి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందంట. మడత పెట్టట్లేదు అనుకోండి బయటికి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లో అడుగు పెడుతుంది. ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే వాళ్ళకి నేర్పించండి ఫస్ట్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు టాస్క్ మీరు లేచిన దగ్గర నుంచి అడుగు పెట్టి మంచినీళ్ళు తాగారా, బ్రష్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, స్నానం చేశారా, ఏం చేశారా అనేది ప్రతిదీ పేపర్ మీద రాయండి. ఈరోజు లేచిన టైం రాయండి. బ్రష్ చేశాను ఎంతసేపు చేశాను టైం పెట్టుకొని చెయ్యండి. 5 మినిట్స్ చేశాను. వాష్రూమ్కి వెళ్ళాను ఎంతసేపు వెళ్ళాను. స్నానం చేశాను ఎంతసేపు చేశాను. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేశాను ఎంతసేపు చేశాను. ట్రావెల్ చేశాను ఆఫీస్కి లేకపోతే కాలేజ్కి స్కూల్ పనికి ఎక్కడికి ఎంతసేపు వెళ్ళాను. వర్క్ ఎంతసేపు చేశాను. వర్క్ చేస్తున్న సమయంలో కూడా ఎంతసేపు ఏ పని చేశాను. ఎందుకంటే అక్కడ కూడా మనం 100% పని చెయ్యం కదా, మనకు తెలిసిందే. అక్కడ మళ్ళీ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఈరోజు ఏం అసైన్మెంట్ ఇచ్చారో చూడాలి, లేకపోతే ఎవరెవరు ఏం చేస్తున్నారు అప్లోడ్ చేయాలి. తప్పదు మనకి, ఎందుకంటే మల్టిపుల్ టాస్క్లు చేయాలి కాబట్టి. కానీ పేపర్ మీద పెట్టండి. అలా పడుకునే వరకు చెయ్యండి. వారం రోజులు చెయ్యండి. వారం రోజులు చేసిన తర్వాత అనలైజ్ చేయండి. ఈ ఫస్ట్ రోజు అనలైజ్ చేయకండి, జస్ట్ రాసుకుంటే వెళ్ళిపోండి. 1 వీక్ తర్వాత అనలైజ్ చేయండి.
ఏ రోజు నేను ఎంత సమయం ప్రొడక్టివ్గా యూజ్ చేశాను, ఎంత సమయం వేస్ట్ చేశాను, అది క్యాలిక్యులేషన్ రాయండి. ఈ వారం రోజుల్లో మీకు ఎంత టైం మిగిలిందో మీరు చెక్ చేయండి. ధైర్యం ఉందా? ఆల్రెడీ చెప్పేశారు చాలా కష్టం అని పెట్టేస్తుంది. నాకు తెలుసు చేయలేము అని చెప్పి కదా, కానీ చేసి చూడండి. మీరు ఒక రేంజ్లో ఎదిగే అవకాశం ఉంది. టైంని వాడుకోవడం అంటే ఇంతే కదా మరి, కదా. టైం ఏంటంటే ఒక భూమి లాంటిది. భూమి పైన ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి, అవునా? ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి. ఒకప్పుడు బంగారం భూమి అనేవాళ్ళు, కానీ బంగారం కంటే భూమే కరెక్ట్ కదా. మీరు టైంని కూడా ఇన్వెస్ట్ చేయండి, స్పెండ్ చేయకండి. ఇక్కడ మీ 1 వీక్ షెడ్యూల్లో మీరు చేసిన దాంట్లో స్పెండ్ ఎంత చేశాను, ఇన్వెస్ట్ ఎంత చేశానో చూడండి. మీకు అసలు ఇన్వెస్ట్ కాలం నాకు తెలిసి అతి తక్కువగా ఉంటుంది. అంటే రైట్ వేలో మనం ఎంత యూజ్ చేసాం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేస్ట్ వేలో చాలా ఎక్కువగా యూజ్ చేసినట్టుగా ఉంటుంది. ట్రై చేస్తారా? 9 hours వేస్ట్ చేస్తున్నాం సార్ అంట మహా గారు. ట్రై చేయండి. ఊరికే వేగ్గా వద్దు, రియల్గా రాయండి. రాసి కాంక్రీట్గా తీసుకోండి. మనం ఊరికే ఎస్టిమేషన్స్లో చాలా ఇచ్చేస్తుంటాము. ఒప్పుకోవడం చాలా సంతోషము, కానీ ఒప్పుకున్నంత మాత్రాన మనలో మార్పు రాదు. కాబట్టి రాసి ఎక్కడ వేస్ట్ చేస్తున్నానో ఐడెంటిఫై చేయండి. ఎక్కడ వేస్ట్ చేస్తున్నానో ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ప్రయారిటీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వర్క్ ప్రయారిటైజేషన్ అంటాం. ప్రయారిటైజ్ చేయడంలో కూడా రోజు రాసుకునే వర్క్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈరోజు మనం నైట్ రాసేసుకున్నాం, తెల్లారి ఏం పనులు చేయాలనేది కూడా, అంటే ఇంతకుముందు నేను చెప్పింది ఏంటంటే చేసిన పనుల గురించి కదా. సో ఇంకొకటి రాసుకోండి, టు డూ లిస్ట్ అని చెప్పి. టు డూ లిస్ట్ రాసేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే, ఇవన్నీ రాయకండి. ఇంకా నేను బ్రష్ చేయాలి, గిష్ చేయాలి, ఇవన్నీ రాయకండి. మరి అది రాస్తే చాలా విడ్డూరంగా ఉంటుంది. తినాలి, జాగింగ్ చేయాలి, లేకపోతే ఇవన్నీ చేయాలనేది రాయకండి. రియల్గా మీరు ఆ రోజు నెక్స్ట్ డే చేయవలసిన పనులు ఏంటి అవి రాసేసేయండి. టు డూ లిస్ట్ అంటే వర్క్ ఏం చేయాలి, నేను చేయాల్సిన పనులు ఏంటి అవి రాసేసేయండి. రాసేసి వాటిని ప్రయారిటైజ్ చేయాలి. ప్రయారిటైజ్ చేస్తున్నప్పుడు ఏం పారామీటర్స్ తీసుకుంటారు అని అంటే, దీంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఏంటి, అసలు ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఏంటి, వాటిని ఫస్ట్ ప్రయారిటైజ్ ఇవ్వండి. అతి కష్టమైన పనులు ఉన్నాయి, అవి జరగకపోతే నాకు చాలా ఇబ్బంది పడతాను, ఆర్థికంగా కానీ, లేకపోతే ఆదాయపరంగా, లేకపోతే హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది. ఫస్ట్ వాటికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే, కష్టమైన పని జరిగిపోయింది అనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్, నేను ఈరోజు సాధించాను అని అనిపిస్తుంది. కానీ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని అంటే, అన్ని పనులకి, ఈజీ పనులకి ముందు అట్రాక్ట్ అయిపోతాం. ఈజీగా ఉన్న పనులని చేసేస్తాం ఫస్ట్. కష్టమైన పనికి వచ్చేసరికి చూద్దాంలే, అబ్బా ఈరోజు అలసిపోయాను, ఈరోజు బాగా ఇబ్బందిగా ఉంది, నెక్స్ట్ డే చేసేద్దాంలే కదా అనిపిస్తుంది. దాన్ని పోస్ట్ పోన్మెంట్లోకి వేసేస్తుంది. కానీ అది వేసినా సరే రాసి చేస్తుంటే ఏది నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను, ఏది చేస్తున్నాను అనే విషయమైనా మనం తెలుసుకోగలుగుతున్నాం. కనీసం పనులు ఏమిటి అనేదైనా తెలుస్తుంది. ఎన్ని పనులు ఉన్నాయి, నేను చేయాల్సిన పనులు ఏమిటి అనే విషయమైనా మనకి తెలుస్తుంది. మీ ఊర్లలో ఎప్పుడైనా సంత జరుగుతూ ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫేమస్ అయిపోయింది, బుధవారం మార్కెట్ అని, సండే మార్కెట్ అని కదా. కూరగాయల మార్కెట్లు చాలా పెట్టేస్తున్నారు. కూరగాయలతో పాటు అన్ని సరుకులు అమ్మేస్తున్నారు. ఇప్పుడు బట్టలతో సహా అన్ని రోడ్డు మీదకి వచ్చేసాయి కదా. సో నేను అడిగే ప్రశ్నకి నాకు రైట్ ఆన్సర్ కావాలి చాటింగ్ రూపంలో. అసలు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేని సమయంలో, అసలు ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగలేదు,
ఆ టైంలో ట్రాన్స్పోర్ట్కి ఏ వాహనాలు వాడారు? వాహనమే సృష్టించబడలేదు, కానీ వాడారు. ఏం వాడారు? ఓకే, 11 నంబర్ గాడి అని పెట్టారు బిందు గారు. 11 నంబర్ అంటే 2 legs అనమాట, 11, అందుకే 2 legs అనమాట. అందరూ సేమ్ చెప్పకండి, ఒకరు చేసింది మళ్ళీ మీరు పెట్టేస్తే ఉపయోగం లేదు, కాపీ పేస్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకా నాకు కావాల్సింది వాహనాలు, మీరు వాహనం కాదు. బుల్లక్ కార్ట్ అన్నారు, కార్ట్ అంటే మళ్ళీ ఎట్లా బండి, నేను బండ్లు కూడా తయారు కాలేదు అని చెప్పాను. అసలు బండ్లే తయారు కాలేదు. డాంకీ 100% అండి, రమేష్ బాబు గారు పెట్టారు డాంకీ. అలాగే సైకిల్ కూడా తయారు కాలేదు, వాహనమే కాబట్టి. ఎద్దులు వాడారు, గుర్రాలు వాడారు, ఒంటెలు వాడారు, క్యామిల్స్ పర్ఫెక్ట్, హార్స్ యానిమల్స్ వాడారు, కరెక్ట్ అండి. దీంట్లో ఇప్పుడు చాలా ఫేమస్, ఇప్పుడు బాగా ఫేమస్ అయింది, వాటి పాలు అంటే 1 లీటర్ 5,000 రూపాయలు అంట. విన్నారా ఏంటో అది? వాటి పాలు ఇప్పుడు 5,000 రూపాయలు. ఒకప్పుడు అసలు పనికే రాదు అన్నది, తిట్టేవాళ్ళు, నాకు కొడక అని తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వాటి పాలు 5,000 రూపాయలు లీటర్ అని వచ్చేసింది. వాటిని ఎక్కువగా వాడేవాళ్ళు. ఒక వ్యాపారస్తుడు కూడా గాడిదని తీసుకొని తన వ్యాపారానికి కావాల్సిన సరుకును దాని మీద వేసుకొని సంతకెళ్ళి అమ్ముకునేవాడు. అతను చేస్తున్న వ్యాపారం ఏంటంటే కళ్ళుప్పు. మీరు ఎప్పుడైనా వాడారా కళ్ళుప్పు? అంటే ఏంటని అడుగుతారా? అంటే ఇప్పుడు అంతా లేటెస్ట్ అయోడైజ్డ్ రవ్వ ఇట్లా రాలుతూ పడేటట్టుగా చేతికి కూడా జిగురు అంటని ఉప్పును వాడుతున్నాము. మేము సొఫిస్టికేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము మా లైఫ్ స్టైల్ చాలా హైజీనిక్ అనడానికి లేదు, చాలా గ్రేట్గా ఉంటుంది అని ఈ సాల్ట్ వాడుతూ డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నారు రోగాలు, నానా రకాల రోగాలు. అయోడైజ్డ్ ఉప్పును వాడి తెచ్చుకుంటున్నారు, మళ్ళీ పాతకాలానికే పోతున్నారు. బాబు పాత పద్ధతులే కరెక్ట్ అని చెప్పి అలాంటి రాక్ సాల్ట్ ని బ్యాగ్ వేసుకొని ఆయన గాడిని మీద వేసుకొని సంతకు తీసుకొని వెళ్తూ దారిలో డాంకీ ఏం జరిగిందని అంటే కాలువగట్టు దాటుతూ జారి పడిపోయింది. జారి పడిపోయేసరికి ఈయన పాపం దాన్ని ప్రయత్నం చేస్తాడు తీయడానికి, అది కొద్దిసేపటికి బయటికి వస్తుంది, లాగంగా బయటికి తీసుకొస్తాడు. డాంకీ ఏం ఆలోచించిందో తెలుసా? ఈ కాలువలో, ఈ చెరువులో ఏదో మహత్యం ఉందనుకుంటా, నా ఒంటి మీద బరువు తగ్గిపోయిందని ఫీల్ అవుతుంది. దాని ఆలోచన, భగవంతుడు నా గురించే సృష్టించినట్టున్నాడు ఇది. ఈ దరిద్రుడు ఏమో నాకు మూటలు మోపిస్తా ఉంటే భగవంతుడు నాకు సహాయం చేయడానికి కాలువ సృష్టించినట్టున్నాడు, నేను కాలు జారి పడేటట్టుగా చేసినట్టున్నాడు అని చెప్పి ఆలోచిస్తుంది అది. వ్యాపారస్తుడు ఏమో ఆలోచిస్తాడు, ఈ దరిద్రది పడిపోయింది నాకు నష్టపరిచింది అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. 2వ వారం మళ్ళీ సంతకు వస్తుంటే అది మళ్ళీ కావాలని పడిపోయింది. 3వ వారం ఈయన చూసి ఇది కావాలని పడిపోతుంది అని గ్రహించేసి కాటన్ బ్యాగ్ వేస్తాడు ఇప్పుడు, దూది. అది మళ్ళీ వచ్చి యాజ్ యూజువల్గా వచ్చి నీళ్ళల్లో కాలు జారి పడిపోయింది. దీని ఆలోచన ఎట్లా ఉంది? నేను ఈయనను మోసం చేస్తున్నానని దేవుడు గ్రహించినట్టున్నాడు, అందుకే నన్ను శిక్షించడానికి మళ్ళీ నా బ్యాగ్ బరువు పెంచేశాడు అని చెప్పి ఫీల్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? తడిచి మోపెడైంది. సామెత విన్నారా ఎప్పుడైనా? తడిచి మోపెడైన సామెత కదా, ఇక్కడ పుట్టిన సామెత. మనం ప్రోక్రాస్టినేషన్ చేస్తే కూడా గాడితకు జరిగిన పని మనకి జరిగి తడిచి మోపెడైతే మళ్ళీ ఇంతకు ముందు కారణాలు మాట్లాడుకున్నాం, స్ట్రెస్, సో అండ్ సో .com అవుతుంది కదా. సో వేటిని ప్రోక్రాస్టినేట్ చేస్తున్నాను అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చాలా అవసరం. దీని గురించి ఇప్పుడు కాదు, 1318వ సంవత్సరంలో ఒక కవి చెప్పారు. ఆ కవి గురించి 6వ తరగతిలోనూ 7వ తరగతిలోనూ మనం అందరం చదువుకున్నాం. వాటిని హిందీలో దోహా అంటారు. తెలుగులో చెప్పాలని అంటే రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయి, ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయి అనేది అలా వస్తుంది. అది ఎవరికైనా గుర్తొచ్చిందా ఆ దోహ? రాలేదా? కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్ కదా, వచ్చింది కదా. మీ తలకాయలు ఊపుతున్నారంటే అర్థమైపోయింది.
కాల్ కరేసో, యా శ్రీనిధి గారు పెట్టేశారు. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్, పల్ మే ప్రళయ్ హో జాయేగా, బహురి కరేగా కబ్. అసలు ఎంత మీనింగ్ తెలుసా? 100% రేవతి గారు, కబీర్ దాస్ గారి దోహం. 100 సంవత్సరాలు బతికాడండి ఆయన. హ్యాపీ లైఫ్. ఎక్కువ సంవత్సరాలు బతకాలి అని అనుకుంటే, సంతోషంగా ఉంటే గ్యారెంటీగా బతుకుతారు. బాధపడేవాడు తొందరగా పోతాడు. మరి తొందర పోవాలా బతకాలా మన చేతుల్లో ఉంది కదా. కాల్ కరేసో ఆజ్ కరేసో అవి ఇక్కడ వరకు అర్థమైపోయింది. పల్ మే ప్రళయ్ హో జాయే అంటే ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవం వచ్చి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చేసేరా నాయన అని అంటాం. ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నామండి. ఓకే, ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాము. పైలట్ రూమ్ నుంచి మనకు అనౌన్స్మెంట్ వచ్చింది, ఇంకొక 15 నిమిషాల్లో ఈ ఫ్లైట్ కూలిపోబోతుంది. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఏమేమి గుర్తొస్తాయి చెప్పండి. ఎవరెవరిని తిట్టాము, ఎవరెవరిని చేసాము, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, అయ్యో నేను ఇది విషయాలు వీళ్ళకి చెప్పలేదు, అయ్యో అది ఉంది, అది ఎవరు తింటారో, చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచన, అదే నేను పలానా చోటి దాపెట్టాను, అది ఎవరికి చెందుతుందో, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి కదా. 9th క్లాస్ హిందీలో ఉంది, మేబీ ఉండొచ్చు, బిట్లా ఆనంద్ గారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేసేసేయండి అని కబీర్ దాసు 1300 సంవత్సరంలో చెప్తే, మనం 2000 సంవత్సరంలో ఉండి కూడా ఇప్పటికీ టైం మేనేజ్మెంట్లు వీటి గురించి నేర్చుకునే పరిస్థితిలో ఉన్నామంటే మనం ఎక్కడున్నాం కదా. ఇప్పుడు అసలు టైంని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా మన జనరేషన్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకు ఒక పోస్ట్ కార్డులో లెటర్ వేస్తే 3 రోజులకో 5 రోజులకో తెలిసేది, వాళ్ళు చదువుకుంటే ఇన్ఫర్మేషన్ తెలిసేది, ఓ మనిషి ఉన్నాడు పోయాడు అనే విషయం కానీ, లేకపోతే ఫెయిల్డ్ ఉందా ఏదైనా సమాచారం. బట్ ఇప్పుడు ప్రపంచంలో ఏ కార్నర్ లో ఉన్నా జస్ట్ ఒక క్లిక్ తో వెళ్ళిపోతుంది కదా. అంటే ఎంత సమయాన్ని మిగిల్చుకునే మనకి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆలోచించండి. వాళ్ళ డేస్ కంటే ఈ డేస్ లో ఎక్కువ టైంని మిగిల్చుకునే టెక్నాలజీ మన చేతిలో చాలా ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని వాడుకొని టైం మిగిల్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయి ఆ టైంని కిల్ చేసుకుంటున్నాం. సమయం అనేది చనిపోతుంది, చంపేస్తున్నాం. సమయాన్ని చంపకండి, సమయాన్ని వాడుకోండి. ఎన్నో టూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నిన్న మొన్న మనకి పీపీటీ గురించి చెప్పారు, అవునా? 1 క్లిక్ లో పీపీటీ రెడీ చేస్తారు. పీపీటీ చేయడానికి గంటలు గంటలు పడుతుంది. జస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళారు, 1 క్లిక్. ఏఐ పీపీటీలోకి వెళ్ళారు, 1 క్లిక్ కొట్టేసి నాకు పీపీటీ అంటే వచ్చేసింది. అంటే కరెక్ట్గా టెక్నాలజీని వాడి ఎంత సమయాన్ని అంటే అంత సమయాన్ని మిగిల్చుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాడండి. ఇంకొక మేజర్ దరిద్రం ఏంటో తెలుసా? మొహమాట పడడం. చాలా విషయాలు ప్రపంచంలో మొహమాట పడేవాడు ఎప్పుడూ బాగుపడడు, వాడు సర్వనాశనం అయిపోతాడు. అందులో నేను కూడా ఒక ముఖ్య బాధితుడిని. బాగా అర్జెంటుగా ఉందో ₹1,00,000 అని చెప్పి అడిగాడు నా ఆడిటర్. మీకు ఇందాక చెప్పాను కదా దేని గురించి, జ్యోతిర్లింగాల గురించి. లాస్ట్ జ్యోతిర్లింగాలు చార్ధామ్కి వెళ్దామని మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాని గురించి బ్యాంక్లో ముందే అమౌంట్ సపరేట్గా పెట్టేశాను. దాంట్లో నుంచి ఒక ₹1,00,000 నా ఆడిటర్, 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి, అవసరార్థం ఆ ₹1,00,000 అడిగితే, ఇంత పెద్ద ఆడిటర్, ఇన్ని 100 మంది కస్టమర్స్ ఉన్నారు, ఏం అవసరం వచ్చిందో ఏమో అని చెప్పేప్పుడు ఏం చెప్పానంటే, సార్ ఇది నేను భగవత్ కార్యానికి నేను దాపెట్టుకున్నాను, శారదాం యాత్ర గురించి సపరేట్ పెట్టిన అమౌంట్ నాకు 1 రోజుల్లో ఇస్తా అన్నారు, మీరు 1 రోజుల్లో తిరిగి ఇచ్చేసేయండి, నేను నా యాత్రను కంప్లీట్ చేసుకొని వస్తా అని చెప్పి ఇచ్చి 3 years అయింది, ఇప్పటికీ డబ్బులు ఇవ్వండి. మనిషి పోయాడు, డబ్బులు పోయాడంటే చనిపోలా, ఎస్కేప్. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ జరిగాయి. నో చెప్పడం రాకపోవడం, అందుకేగా నేను నష్టపోయాను. 2 రకాల నష్టం. అంటే నా ఐటీ ఫైల్స్ చేసే టోటల్ ఆ మనిషిని కోల్పోయి
కొత్త ఐటీ ఎవరు ఫైల్ చేస్తారా అని చెక్ చేసుకొని వాడికి మళ్ళీ నా సినిమా అంతా చూపించి నేను కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి డబ్బులు పోయాయి. అవునా? కరెక్టా? అయితే ఇలా నో చెప్పడం నేర్చుకోండి. ఒక్క డబ్బు విషయంలోనే కాదండి. ఆఫీస్లో మనకి 8 గంటల సమయం ఇస్తారు. ఉద్యోగస్తులకి మాత్రమే చెప్తున్నది. 8 గంటల సమయం కేటాయించారు. 8 గంటల్లో వాళ్ళు చెప్పిన పనిని 100% చేయండి. అది న్యాయం, ధర్మం కూడా. ఎందుకనంటే మనకి వాళ్ళు దానికి సంబంధించిన రెమ్యునరేషన్ ఇస్తున్నారు కాబట్టి. అక్కడ మాత్రం ఆఫీస్ పని దొంగతనం చేయకూడదు, మోసం చేసిన వాళ్ళం అవుతుంది. అంతకంటే మీరు పని చేసేసి 8 గంటల పని 6 గంటల చేసేస్తారు అనుకోండి, ఏంటి ఖాళీ ఎందుకు కూర్చోబెట్టడం లే అని చెప్పి కొన్ని ఆఫీసుల వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇస్తూ ఉంటారు. అక్కడ స్మార్ట్గా నో చెప్పడం నేర్చుకోండి. అవసరానికి మించిన బర్డన్ని నెత్తి మీద పెట్టుకోవద్దు. పెట్టుకున్నారంటే మొహమాటానికి వెళ్ళాల్సి వస్తుంది. మొహమాటానికి వెళ్ళి మీరు ఇబ్బంది పడ్డమే కాక కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి నో చెప్పడం నేర్చుకోండి. ఎక్కడ ఎలా నో చెప్పాలి, ఇది చాలా అవసరం. మీరు మాకు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అసైన్మెంట్ చేయమంటే మేము చెయ్యం సార్ అని చెప్పేసి. కొద్దిమంది, అందరి గురించి కాదు. అలా వేరే విషయాల్లో చెప్పండి, ఇక్కడ మాత్రం చెప్పకండి. ఓకేనా? సో హౌ టు సే నో, మోస్ట్ ఇంపార్టెంట్. బి ఏ ప్రాక్టికల్. సహాయపడండి, మనిషిగా సహాయపడండి. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ గురించి బట్టలు చింపేసుకుంటూ ఉంటారు. నా దోస్త్ వాడు కష్టాల్లో ఉంటే నేను సహాయపడకపోతే ఎవడు సహాయపడతాడు? అందులో టీనేజర్స్ అయితే మరీ దారుణం. వాడు అమ్మాయిని లేపుకొచ్చేస్తే వీడే పెద్ద మనిషిలాగా నిలబడి పెళ్లి చేసేస్తాడు. తర్వాత ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్తో ఈ పేరెంట్స్తో ఫైటింగ్ కూడా దిగుతుంది కదా. కానీ నేనేమంటానంటే ఫ్రెండ్షిప్ చేయండి, రియల్ ఫ్రెండ్షిప్ చేయండి. ఫేక్ ఫ్రెండ్షిప్స్ వద్దు. టైం వేస్ట్కి ఇది ఒక పెద్ద కారణం తెలుసా. దానివల్ల ఉపయోగం లేదు. డబ్బు ఇవ్వలేరు చాలా మంది. నన్ను అడిగితే కూడా నేను సారీయే చెప్తాను, మొహమాటం లేకుండా చెప్తాను. మీరు ఏం అడిగినా సరే డబ్బులు అడిగితే మాత్రం సారీ అండి అని చెప్పేస్తాను. మా సుధీర్ గారు ఒక సెషన్లో చెప్పారండి, అసలు మొహమాటం లేకుండా చెప్పమన్నారండి అని చెప్పి మరీ చెప్తాను. మీరు అడిగితే కదా, మీరు కూడా అలాగే చెప్తాను. కానీ ఉపయోగపడండి. ఎలా? భుజం మీద చేయి వేయండి, సలహా ఇవ్వండి, మనిషిగా నిలబడండి. నిజంగా అక్కడ అవసరం ఉంది అనిపించి అతడికి నిజంగా చేసుకోలేరు అతడు కానీ ఆమె కానీ, అప్పుడు సహాయపడండి. ఆర్థికంగా కూడా సరే, తిరిగి ఇవ్వగలడు అని అనుకుంటే, లేకపోతే పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రం చేయండి. ఆ ఫ్రెండ్ గురించి పోతే పోనీలే, వాడికంటే నాకు డబ్బులు ముఖ్యమా అనిపిస్తే ఖచ్చితంగా చేయండి, అంత ఇంపార్టెంట్ అనిపిస్తే. కానీ మనిషిగా మాత్రం నిలబడండి. భుజం మీద చెయ్యేస్తే ఆ వ్యక్తికి ధైర్యం వస్తుంది. ఏం పర్వాలేదులేరా మామ, ఏం టెన్షన్ పడకు, ఏదో రకంగా బయటపడదాం తీ, ఏం టెన్షన్ పడకు అంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది ఎదుటోళ్ళకి. అక్కడ మీరు సమయాన్ని కేటాయించండి, మిగిలిన విషయాల్లో కేటాయించండి. మిగిలిన అన్ని చోట్ల మాక్సిమం నో చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఆల్రెడీ ఎక్కడ మిగిల్చుకోవచ్చు అనేది కూడా మీకు తెలిసిపోతుంది మీ లిస్ట్ ప్రకారం. ఇవన్నీ చేస్తే మెయిన్గా వచ్చే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయిపోయినట్టే. మీకు స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటారు, సేఫ్గా ఉంటారు స్ట్రెస్ నుంచి. మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పర్సనల్ లైఫ్లో కానీ వర్క్ లైఫ్లో కానీ. ఇంటికి తొందరగా వచ్చేసి ఫ్యామిలీతో గడుపుతూ వాళ్ళతో ఎక్కడికైనా తీసుకెళ్ళడము, వాళ్ళతోని భోజనం చేయడము, డేటింగ్కి వెళ్తూ ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో, భార్య పిల్లలతో వెళ్ళండి డేటింగ్కి, అద్భుతంగా ఉంటుంది. చూడండి, మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, ఇంప్లిమెంట్ చేయండి. సంవత్సరం తిరిగేసరికి మీ ఫ్యామిలీ అసలు ఎట్లా మారిపోతుందని అంటే మీకు ఎడిక్ట్ అయిపోతారు వాళ్ళు.
మగవాళ్ళందరికీ చెప్తాను, మీ అత్తగారి ఇంటికి మీ భార్య వెళ్ళాలంటే కూడా నాకేం పని ఉందిలే అక్కడ, నా ఇల్లు ఇదే కదా అనిపించేలాగా మీ ప్రవర్తన తీసుకురండి. అలా ఉన్నప్పుడే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నట్టు లెక్క. తల్లిదండ్రులను మరిపింపజేయాలి. ఆడవాళ్ళమ్మ మీరు కూడా కాస్త మగవాళ్ళ మీద దయ ఉంచండి. తల్లిదండ్రులే వాళ్ళు పెంచి పోషించారు, కానీ నేను అన్ని మగవాళ్ళకే సలహా ఇస్తున్నానని మాత్రం అనుకోకండి. బోత్ మీరు కూడా నా భార్య, నా భర్త, నా పిల్లలు అని ఆలోచించుకోండి. నాకు ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడండి, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ కీచులాడుకుంటూనే ఉంటారు. రీసెంట్గా నాకంటే ఒక 1 year పెద్ద, ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటారు. ఇద్దరికి చెప్పి చూసా, అంటే కౌన్సిలింగ్ కాదు, జనరల్గా మాట్లాడా. కౌన్సిలింగ్ చేస్తే మార్చేస్తాము, కానీ ఫ్రెండ్స్ కదా, ఇంటి వైద్యం వంట పట్టదు అన్నట్టుగా ఫ్రెండ్స్ చెప్తే ఎక్కదు జనాలకి. ఇప్పటికీ కీచులాడుకుంటూ ఉంటారు. కారణాలు ఏంటో తెలుసా? ఇది నీది, ఇది నాది అనుకుంటారు వాళ్ళు కుటుంబంలోనే. మనది అనే కాన్సెప్ట్ రాదు అక్కడ. నా డబ్బు ఏంటి నువ్వు ఖర్చు పెట్టావు అంటుంది పెళ్ళాం. వీడంటాడు నేను సంపాదించి ఇచ్చిందే కదా నీకని వీడంటాడు, అయినా నాదే కదా అని అంటాడు. ఇంక ఇలా కలుస్తారా ఎప్పటికైనా? నీది నాది అంటే తూతూ మేమే అంతే. సో మనది అన్నప్పుడే యూనిటీ వస్తుంది, మనది అన్నప్పుడే మనకి ఆ బాండేజ్ పెరుగుతుంది. మనది రావాలి అని అంటే మన ప్రవర్తన మారాలి. అనుకుంటే రాదండి. నువ్వు మారు అని ఎదుటోడికి చెప్పే ముందు ఒకవేళ ఎదుటోడికి చూపిస్తే అంటే 3 వేళ్ళు మనకు చూపిస్తున్నాడు. నువ్వు ఒకసారి ఒకడికి చెప్తుంటే 3 రకాలుగా నువ్వు మారాలంట. అంటే నేను మారితేనే ఎదుటి వాళ్ళు మారుతారు అనేది సత్యం. సో నేను మారుతూ ఎదుటి వాళ్ళని మార్చాలి, అంతే. మార్చాలని చెప్పకూడదు. మన ప్రవర్తన వాళ్ళల్లో ఆటోమేటిక్గా మార్పు తీసుకొని రావాలి. ప్రవర్తన ద్వారా వాళ్ళే రియలైజ్ అయి మారాలి తప్ప మాటలతో చెప్తే మారాలండి. ప్రపంచంలో నేను మారను అని భీష్మించి కూర్చునేవాడిని ఎంత పెద్ద సైకాలజిస్ట్ అయినా సరే, భారతరత్న రానివ్వండి, గిన్నిస్ బుక్ ఎక్కడి ఎవడైనా మార్చలేడు. మారకూడదు అనుకునేవాడిని ఎవ్వరూ మార్చలేరు. బట్ మారాలి అనుకుంటే మనమే మారగలుగుతాం. సో ఈ రోజు నుంచి మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసుకొని మీరు ప్రవర్తిస్తూ మీ లైఫ్ని బెటర్ లైఫ్గా, హ్యాపీ లైఫ్గా లీడ్ చేస్తూ లాస్ట్ ఆఖరి మాటగా మా అసైన్మెంట్ చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన శ్రీనాథ్ దాసరి గారికి అండ్ వారి బృందానికి, అలాగే గురువు గారైన గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, సుధీర్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్క్ ని, మన ఫ్యామిలీని, లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అనేది మీ అనుభవాలతో ఒక మంచి కథతో మొదలుపెట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే లైఫ్ లో ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ నో చెప్పకూడదు, ఇలాంటి విషయాలన్నీ మాకు అందరికి చాలా బాగా ఓపిక్ గా కన్వర్సేషన్ లా, అంటే ఒక స్టోరీ చెప్తున్నంత ఈజీగా చెప్పేశారు. కాస్త డీప్ గా తీసుకుంటే అది ప్రతి మనిషికి ఉపయోగపడే అంశాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ అవర్ 162 బ్యాచ్ కోఆర్డినేటర్స్, మెంటర్స్ అండ్ కో మెంటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చారి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.